అనేది కోల్పోతున్నాం. బిజినెస్ ఎలా చేసుకోవాలో, ఎక్కడ బిజినెస్ చేసుకుంటే, ఎలా చేసుకుంటే మనకెక్కువ బెనిఫిట్స్ వస్తాయో తెలుసుకోలేకపోతున్నాం. సో, అందుకని జెప్పి ఈ ఆఫర్స్‌ని కరెక్ట్‌గా అర్థమయ్యేలా చెప్పటానికి ఈ సెషన్ అనేది తీసుకోవడం జరిగింది. సో, ప్లీజ్ లీడర్స్ అందరూ కొంచెం జాగ్రత్తగా వినండి. ఈ ఆఫర్స్‌ని మనం కరెక్ట్‌గా వాడుకుంటే మన సీఎల్‌సీస్ కంప్లీట్ చేసుకోవడమే కాకుండా చాలా బెనిఫిట్స్‌ని పొందగలుగుతాం. సో, ప్లీజ్ అందరూ దయచేసి జాగ్రత్తగా వినండి. థాంక్ యూ. నెక్స్ట్ వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి చాలా మందికి తెలుసు 100 పీవీసీఎన్సీ, 60 పీవీసీఎన్సీని డిస్కంటిన్యూ చేసింది కంపెనీ. ఆ విషయంలో చాలా మంది లీడర్స్ బాధపడ్డారు. సో, ఆ తర్వాత కంపెనీ 100 పీవీసీఎన్సీ వల్ల జరిగిన మేలుని గమనించి చాలా వరకు లీడర్స్ అందరూ పోరాటం వల్ల కంపెనీకి మెయిల్ పెట్టడం వల్ల 100 పీవీసీఎన్సీని మళ్ళీ తిరిగి తీసుకురావడం జరిగింది. అలాగే 60 పీవీసీఎన్సీని తీసుకురాలేదు లీడర్స్. ఓన్లీ 100 పీవీసీఎన్సీని మాత్రమే కంపెనీ తిరిగి తీసుకొచ్చింది. సో, అది గూడా ఈ 100 పీవీసీఎన్సీ ఎలా అంటే అయినా సరే పెస్టిజ్ ప్రొడక్ట్స్ 100 పీబీకి 4 నెలల పాటు 2వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు బిజినెస్ తీసుకుంటే దానికి గాను ఐదవ నెలలో రూ. 2,250 విలువ చేసే వోచర్ అనేది ఫ్రీగా ఇవ్వటం జరుగుతుంది. సో, వన్స్ అగైన్ గమనించండి లీడర్స్. రూ. 2,250 మాత్రమే మనకు వోచర్. అంతకు ముందులాగా 2,500 కాదు. సో, వోచర్ అనేది తగ్గించడం జరిగింది. సో, సింపుల్‌గా చెప్పాలంటే మీకు ఒకప్పుడు మనకి 100, 60 ఉండేయి. 100 ప్లేస్‌లేమో 150 పీవీసీఎన్సీ ఉంది. 60 పీవీసీఎన్సీ ప్లేస్‌లేమో 100 పీవీసీఎన్సీ వోచర్ ఉంది. సో, ఇదే విధంగా జరిగింది గైస్. గమనించండి. మనకు చాలా ఇది సీఎన్‌సీ 60 100 తీసుకోవాలా? లేదంటే 150 తీసుకోవాలన్న చాయిస్ అనేది మీదే. సో, అందుకోసం నెక్స్ట్ వచ్చేసరికి డిస్ట్రిబ్యూటర్స్ కెన్ నౌ రిడీమ్. ఓకే. ప్రతి ఒక్కరు ఈ వోచర్ ఏదైతే ఐదో నెలలో రూ. 2,250 వోచర్ వస్తుందో, ఈ సీఎన్‌సీ వోచర్‌లో మీరు కొన్ని ప్రొడక్ట్స్‌ని తీసుకోలేరు. ఆ ప్రొడక్ట్స్ ఏమేంటి అంటే మిస్టర్ ఆఫ్ మిలాన్. మిస్టర్ ఆఫ్ మిలాన్ బ్రాండ్‌కి సంబంధించిన ఏ ప్రొడక్ట్‌ని గూడా మీరు ఈ ఫ్రీ ప్రొడక్ట్‌లో ఫ్రీగా తీసుకోకూడదు. సో, అదే విధంగా వెరినో వెలినో బ్యూటీ ప్రొడక్ట్స్ ఏయైతే ఉన్నాయో వాటిలిని కూడా వెలినో బ్రాండ్ నుంచి గూడా ఎటువంటి ప్రొడక్ట్స్‌ని నేను తీసుకోలేదు. ఈ ఫ్రీ వోచర్‌లో. సో, అదే విధంగా స్కిన్ ఫార్ములా 9 డ్యూ గార్డెన్. సో, గమనించండి స్కిన్ ఫార్ములా 9 ప్రొడక్ట్స్ అంటే ఎస్ఎఫ్9 స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ అన్నిటిని మనం ఈ ఆఫర్‌లో తీసుకోలేం. అదే విధంగా డ్యూ గార్డెన్ అంటే శానిటరీ నాప్కిన్స్‌ని గూడా ఈ ఆఫర్‌లో తీసుకోవడానికి ఆప్షన్ లేదు. సో, ఈ 3 మనం ఈ 4 మనం గమనించుకోవాల్సిన విషయం. సో, దీనికి అర్థం ఏంటంటే, మనం హోమ్ కేర్ ప్రొడక్ట్ ఫుల్‌గా ఏది కావాలన్నా మనం తీసుకోగలుగుతాం. సో, అదే విధంగా సప్లిమెంట్స్ కూడా మనం తీసుకోవచ్చు. ప్రాబ్లమ్ లేదు. స్కిన్ కేర్‌లో కూడా అష్యూర్ ప్రొడక్ట్స్‌ని మనం అన్నిటిని తీసుకోవచ్చు. సో, ఈ ప్రొడక్ట్స్ మనకి అన్ని తీసుకోవడానికి చాలా ఎక్కువ ప్రొడక్ట్స్ ఉన్నాయి లేడీస్. నో ప్రాబ్లమ్. దానివల్ల ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. ఎందుకంటే సీఎన్‌సీ వోచర్‌లో మనం ఎక్కువ హోమ్ కేరే తీసుకుంటాం గాబట్టి, మనకి ఎటువంటి ఇష్యూ ఉండదు. సో, థాంక్ యూ. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ ఆఫర్‌ని మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. 100 పీవీసీఎస్ వోచర్ అయిపోగానే మళ్ళీ ఇంకోటి స్టార్ట్ చేసుకోవటం. మళ్ళీ ఆ మంత్ ఇంకో వోచర్ తీసుకోవడం. ఇది కంటిన్యూయస్‌గా చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది కంపెనీ. అండ్ ఇది మనకి బాగా ఉపయోగపడే వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ లీడర్స్. 100 పీవీసీఎన్సీ బ్యాక్ రావడం వల్ల చాలా మంది లీడర్స్ సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే 100 పీవీసీఎన్సీ చేయటం కొంచెం కొంతవరకు మనకి ఈజీగా ఉంటుంది. అదే విధంగా ప్రతి ఒక్కరు ఆల్రెడీ దానికి అలవాటు పడున్నారు కాబట్టి, సో, ప్రాబ్లమ్ అయితే ఎక్కువ ఏమి ఉండదు. సో, అందుకనే 100 పీవీసీఎన్సీని మనం మళ్ళీ ప్రమోట్ చేసుకోవచ్చు. సో, వీలైనంత వరకు లీడర్స్ ప్రమోట్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికి ఈ సీఎన్సీ ఆఫర్ ద్వారా మళ్ళీ మనం బ్యాక్ టు బిజినెస్ చేయొచ్చు. సో, థాంక్ యూ. అండ్ ఇక్కడ చూడండి ద ప్రొడక్ట్ వోచర్ విల్ బి
generated on the before 20th of the next month after completing the CNC cycle. అంటే సిఎన్సి మన 4 నెలలు అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ఈ 4 నెలల్లో సిఎన్సి కంప్లీట్ చేస్తే 5వ నెల అంటే మే నెలలో 20వ తారీఖు తర్వాత ఓచర్ అనేది క్రియేట్ అవ్వటం మొదలవుతుంది. సో ఓచర్ వెంటనే రాలేదు అని ఎవరు ఫీల్ అవ్వకండి. సో నెక్స్ట్ ఏదైతే మే నెల ఉందో ఆ నెలలో వస్తుంది. సో అలా 5వ నెలలో 20వ తారీఖు తర్వాత నుంచి మనకి ఆ వోచర్ చూపించడం అనేది జరుగుతుంది. సో ఇది మనం గమనించాల్సిన విషయం. ఎవరైనా సరే 150 పీవీ సీఎన్సీకి అంటే ఆల్రెడీ కొందరు 100 పీవీ సీఎన్సీలో ఉన్నారు. సో వాళ్ళు 150 పీవీ సీఎన్సీకి మారిపోవాలి అంటే వాళ్ళకొక అద్భుతమైన అవకాశం ఇచ్చింది. 4 నెలలు ఏదైతే సీఎన్సీ 4 మంత్స్ ఉంటుందో ఆ 4 మంత్స్‌లోగా అంటే ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్‌గా చెప్తాను. నా సీఎన్సీ స్టార్ట్ అయింది ఎప్పుడంటే మేలో స్టార్ట్ అయింది. మే, జూన్, జూలై అంటే 3 నెలలు నాది ఖతమైంది. అంటే 3 నెలలు నాది పూర్తయింది. సో, మేలో స్టార్ట్ చేశాను కాబట్టి 100 పీవీసీఎల్‌సి మేలో 100 తీసుకున్నాను. జులైలో జూన్‌లో నా ఐడీ మీద 200 పీవీ అనేది జరగటం జరిగింది బిజినెస్. అదే విధంగా ఈ నెలలో ఒక 100 పీవీ అనేది తీసుకోవడం జరిగింది. ఇప్పుడు నా దగ్గర టోటల్‌గా 400 పీవీ అనేది ఆల్రెడీ బిల్ అయ్యి ఉంది. సో, థట్ మీన్స్ ఈ నెక్స్ట్ మంత్‌లో నేను 150 పీవీ చేసుకోవచ్చు. 150 పీవీ, 150 పీవీ చేసుకొని అంటే ఇంకొక 200-300 పీవీ చేసుకోవటం ద్వారా అంటే 600 టోటల్‌గా ఈ 4 మంత్స్‌లో 600 పీవీ కన్సిడర్ చేసుకోవడం వల్ల నాకు 150 పీవీ సీఎన్సీ వోచర్ అనేది అవైలబుల్‌లోకి వస్తుంది. అంటే గమనించండి లీడర్స్ మనకిది చాలా చాలా అదృష్టమైన విషయం. ఆల్రెడీ 100 పీవీ సీఎన్సీ‌లో వోచర్‌లో ఉన్న వాళ్ళకి, ఆల్రెడీ సెల్ఫ్‌లో కొంత పీవీ అనేది జరుగుతున్న వాళ్ళకి కంబైన్డ్‌గా చేసుకోవచ్చు. ఈ 4 నెలల్లో 600 పీవీ రావటం మాత్రమే మనకు గావాల్సిన ఏకైక టాస్క్. సో, ఈ 4 నెలలకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. మళ్ళొకసారి చెప్తున్నాను. గమనించండి లిస్ ఈ 4 నెలలు అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మేలో మీ సీఎన్సీ స్టార్ట్ అయింది అనుకుందాం. 100 పీవీ సీఎన్సీ మళ్ళీ రీస్టార్ట్ అయింది. మే, జూన్, జూలై, ఆగస్ట్. ఆగస్ట్ వరకు మీరు 4 నెలలు ఉంటుంది. ఈ 4 నెలల్లోగా సీఎన్సీ కంప్లీట్ చేయాలి. ఫర్ సపోజ్ మనం 100 పీవీ, 100 పీవీ చేసుకుంటూ వెళ్తే 400 పీవీ అవుతుంది 4 నెలలకు గాను. అది సరిపోతుంది. అలా కాకుండా ఈ 4 నెలల్లో అంటే ఆగస్టులోగా 400 ప్లస్ 200 అంటే 600 పీవీ టోటల్‌గా జరిగితే మనం 150 పీవీ సీఎన్సీ వోచర్‌కి ఆటోమేటిక్‌గా ఎలిజిబుల్ అవుతాము. సో, ఇది మనకి చాలా చాలా వాల్యుబుల్ విషయం అండి. ఎవ్వరైనా సరే ఆల్రెడీ మనం సెల్ఫ్ కొట్టించుకుంటున్నాం గదా! 120, 110, 130 అలా వస్తున్నాయి గదా! ఇక బ్యాలెన్స్ ఎంతున్నాయో చూసుకొని ఈ 2 నెలల్లో కొట్టించుకున్నారు అంటే మీకు రూ. 4,100 వోచర్ అనేది రావటం జరుగుతుంది. ఇది మనకి చాలా 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 బాగా ఉపయోగపడే లీడ్ రైడర్స్. సో, థాంక్ యూ. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఎప్పటిలాగే కన్సిస్టెన్సీలో 4 కన్సిస్టెన్సీల వరకు తీసుకోవచ్చు. ఫర్ సపోజ్ ఇక్కడ 400 పీవీ వరకు తీసుకోవచ్చు ఒకేసారి. అప్పుడు 4 సీఎన్సీ వోచర్‌లు రీచ్ అవుతాయి. 400 ఇంటూ 4 నెలలు ఈక్వల్ టు 4 సీఎన్సీ వోచర్స్. అది. ఇవి మనకి ఉపయోగపడేవి. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక గుడ్ న్యూస్. మనకి ఆల్రెడీ అందరికి తెలుసు లీడర్స్ అగ్రి సీజన్ అనేది రావటం జరిగింది. ఈ అగ్రి సీజన్‌లో మనకి చాలా 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 మంచి మంచి ఆఫర్స్ అనేవి రావటం జరిగింది. సో, గమనించండి లీడర్స్. 12% ఆఫర్ ఆన్ వెస్టీజ్ అగ్రి 82 ప్రొడక్ట్స్ యాస్ మెన్షన్డ్ బిలో. అంటే కింద ఇచ్చిన ప్రొడక్ట్స్ మీద అగ్రి ప్రొడక్ట్స్ మీద 12% మనం డిస్కౌంట్‌ని పొందడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో, గమనించండి. ఇది మనకొక అదృష్టం. ఎందుకంటే అగ్రి ప్రొడక్ట్స్ అమ్మే వాళ్ళకి అగ్రి సీజన్ వచ్చింది కాబట్టి, ఇప్పుడు మనం అన్‌లిమిటెడ్‌గా అగ్రి ప్రొడక్ట్స్‌ని సేల్ చేయొచ్చు. సో, థాంక్ యూ. అండ్ వాటిల్లో ఏమేం ప్రొడక్ట్సో చూడండి. అగ్రి 82 3 ఇంటూ 100 ఎంఎల్, అగ్రి 82 500 ఎంఎల్, అగ్రి 82 5 లీటర్స్, అగ్రి 82 విత్ నానో టెక్నాలజీ,
అంటే పూర్తిగా అగ్రి ఐటీటీలో ఉన్న 2 రకాల నుంచి అన్ని లెవెల్స్‌లో ఉన్న ప్రొడక్ట్స్ వరకు ప్రతి ఒక్క దానికి మనకి 12% అనేది తగ్గించడం జరిగింది. సో, ఇది చాలా అదృష్టమైన విషయం లేడీస్. అంతకుముందు 481 ఉంటే 429కొచ్చి ప్లస్ జీఎస్టీ వచ్చింది. సో, తగ్గినట్టే ప్రొడక్ట్ అమౌంట్. సో, టీవీలు కూడా తగ్గాయి. సో, ఏమనుకోకండి. ప్రొడక్ట్ వాల్యూ అయితే తగ్గింది. సో, థాంక్ యూ. అండ్ ఈ ఆఫర్ కూడా 4థ్ జులై వాలిడ్ ఫ్రమ్ 4థ్ జులై నుంచి అంటిల్ బిజినెస్ మంత్ ఎండ్. ఈ అగ్రి ప్రొడక్ట్ ఆఫరు 4 జులై నుంచి స్టార్ట్ అయ్యింది. అలాగే ఈ నెలాఖరు వరకు ఈ ఆఫర్ అనేది కొనసాగుతుంది. సో, ఈ ఆఫర్‌ని అగ్రి ప్రొడక్ట్స్ వాడుకునే ప్రతి లీడరు, అగ్రి ప్రొడక్ట్స్ చెప్పే ప్రతి లీడరు ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. థాంక్ యూ. అండ్ ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ పర్చేసెస్ ఇస్తాం. పీవీ అండ్ బీవీ విల్ బి రెడ్యూస్డ్ ప్రొపోర్షనల్లీ. ఓకే. ఓకే. అది అగ్రి ప్రొడక్ట్. సారీ. ఓకే. సారీ ఫర్ దట్ లేడీస్. ఇది అగ్రి ప్రొడక్ట్స్ మనకు ఆఫరు. నెక్స్ట్ వచ్చేసరికి చూడండి లేడీస్, డియర్ డిస్ట్రిబ్యూటర్స్, ఇన్ఫార్మ్ యూ దట్ మ్యాచింగ్ క్లబ్ ఇన్సెంటివ్ వన్ టైమ్ యాక్టివేషన్ వితౌట్ యూజింగ్ ఎంసీఐ 001 కోడ్ ఆఫ్టర్ 11th June should send a mail by tomorrow, 4th July morning to inform MyVST to available MCA benefits. ఎవరైతే ఆల్రెడీ ఇది జరిగిపోయింది. సో, నిన్నటి వరకే ఇచ్చారు ఆప్షన్. సారీ ఫర్ దట్. అండ్ ఎవరైతే ఆల్రెడీ ఎంసీఏ కోడ్ యూజ్ చేయకుండా డైరెక్ట్‌గా ఎంసీఏలోకి వెళ్ళిపోయారో, వాళ్ళకి మాత్రమే ఒకసారి మెయిల్ పెట్టుకుంటే ఈ అవకాశం ఉంటుందని చెప్పారు. అది కూడా నిన్నటిలోకి మాత్రమే. సో, సారీ ఫర్ దట్, లేట్ అయింది. నిన్న ఆఫర్ ఆల్రెడీ వచ్చింది కాబట్టి చూడాల్సింది. అయి అండ్ మనందరికీ తెలుసు మ్యాచింగ్ క్లబ్ చాలా చాలా బెనిఫిట్స్ తీసుకొనొచ్చింది. ఆ బెనిఫిట్స్‌లో మీకు ఒక్కసారి చూడండి లేడీస్, చాలా చాలా బెనిఫిట్స్ మళ్ళీ ఈ మంత్ ఇంకా ఎక్స్‌ట్రాగా బెనిఫిట్స్ అనేది తీసుకొనొచ్చింది. సో, డియర్ డిస్ట్రిబ్యూటర్, ద వీక్లీ క్లోజింగ్ డేట్స్ ఫర్ మ్యాచింగ్ క్లబ్ ఇన్సెంటివ్ విల్ బి యాస్ ఫాలోస్. అంటే ప్రతి వారం మ్యాచింగ్ క్లబ్ బోనస్ అనేది క్లోజ్ అయ్యేది ఎప్పుడంటే ప్రతి నెలలో 4 సార్లు క్లోజింగ్ అనేది జరుగుతుంది. ఈ సీఎంసీ సారీ ఈ మ్యాచింగ్ క్లబ్ బోనస్ యొక్క వీక్లీ అనేది వీక్లీ పేమెంట్స్ అనేది ఆహ్, నెలలో 4 సార్లు క్లోజ్ అవుతుంది. ఇది ఎప్పుడెప్పుడు అంటే ఫస్ట్ క్లోజింగ్ 9థ్ ఆఫ్ ఎవ్రీ మంత్. ప్రతి నెల 9దో తారీఖు ఫస్ట్ ఫస్ట్ వీక్ అనేది క్లోజ్ అవుతుంది. సో, నెక్స్ట్ వీక్ అనేది 16 తారీఖు క్లోజ్ అవుతుంది. సో, ఎవ్రీ మంత్ 16 తారీఖు మాత్రమే రెండోది క్లోజ్ అవుతుంది. సో, అదే విధంగా మూడవది 23 23rd ఆఫ్ ఎవ్రీ మంత్ 23 తారీఖు మళ్ళీ మూడవది కంప్లీట్ అవుతుంది. సో, ఒకటో తారీఖు నాలుగోది కంప్లీట్ అవుతుంది. అంటే 4 సైకిల్స్ వరకు మనకి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అనేది ఇచ్చారు మేడం. ఒకటో తారీఖు నుంచి రెండో తారీఖు నుంచి తొమ్మిదో తారీఖు వరకు ఒక వారం బిజినెస్ జరుగుతుంది. అంటే ఈ వారంలో మీరు అప్రాక్సిమేట్‌లీ 90,000 వరకు ఎర్న్ చేయొచ్చు. మళ్ళీ నెక్స్ట్ వారంలో కూడా మళ్ళీ ఇంకొక 90,000 ఎర్న్ చేయొచ్చు. ఒకే 90,000 కాదు. ఇదే విధంగా 4 వారాలు ఉంటుంది. 4 వారాల్లో మీరు మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంకొక గమనిక, మ్యాచింగ్ క్లబ్ బోనస్ అనేది ఓన్లీ న్యూ పీవీ అంటే రీపర్చేజ్ కాకుండా కొత్త ఐడీ క్రియేట్ చేసి అక్కడ వచ్చిన పీవీకి మాత్రమే ఉంటుంది ఈ ఆఫర్. కొత్త ఐడీ క్రియేట్ చేసి ఆ కొత్త ఐడీ కింద జరిగిన పీవీస్‌కి మాత్రమే ఈ ఆఫర్ అనేది వర్తిస్తుంది లేడీస్. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి మనందరికీ తెలుసు మ్యాచింగ్ క్లబ్ బోనస్ యాక్టివేట్ చేసుకోవడానికి. లాస్ట్ మంత్ ఆల్రెడీ చేసుకున్నారు చాలామంది. ఇంకా కొందరు మిస్ అయ్యారు. ఇప్పుడు ఆ యాక్టివేషన్ మళ్ళీ కొందరు చేసుకొని మిస్ పోయినా గూడా వాళ్ళకి ఆటోమేటిక్ ఇచ్చారు. దాన్ని మళ్ళీ క్యాన్సిల్ చేశారు. సో, అందువల్ల
ఎవరైనా చేయించుకోవాలి అంటే ఒక్కసారి చూసుకోండి. మీ యాప్‌లో మీకు మ్యాచింగ్ క్లబ్ బోనస్ యాక్టివ్ అయ్యిందా లేదా అనేది మీరు చెక్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది లీడర్స్. ఎక్కడంటే మీకు యాప్ ఓపెన్ చేయగానే మీకు అక్కడ ఎంసీఐ అని చూపిస్తుంది. పైన మీ పేరు ఉన్న దగ్గర. సో, అది లేకపోతే మీరు మ్యాచింగ్ క్లబ్‌లో లేనట్టు. ఒక్కసారి మీకు కాల్ చేసి అడగొచ్చు మన కస్టమర్ కేర్‌కి. లేదు అనుకుంటే మీరు డైరెక్ట్‌గా సి ఈ ప్రొడక్ట్స్ ఈ కింద ఇచ్చిన క్రైటీరియాని ఫాలో అవుతూ మనం మ్యాచింగ్ క్లబ్ బోనస్‌లో జాయిన్ అవ్వడానికి మళ్ళీ అవకాశం దొరుకుతుంది. సో, గమనించండి. ఫర్ ద ఫస్ట్ టైమ్ ఫాలో ద క్రైటీరియా బిలో. మొదటిసారి ఎంసీఏని యాక్టివేట్ చేసుకునే వాళ్ళకి ఈ క్రైటీరియా అనేది ఉంటుంది. 5-12% లెవెల్ వరకు. అంటే 16% లెవెల్ వరకు కూడా ఇస్తున్నారు లీడర్స్. కాకపోతే ఏంటంటే బ్రాంజ్ డైరెక్టర్ కాకూడదు. బ్రాంజ్ డైరెక్టర్ కాకుండా జస్ట్ లెవెల్ అచీవ్ అయ్యి ఉన్న లీడర్స్ వరకు ఈ ఆఫర్ అనేది వర్తిస్తుంది. కరెంట్ అంటే మామూలుగా జనరల్‌గా ముందు ఒక సెల్ఫ్ పీవీ అనేది ఒక 20 పీవీ సెల్ఫ్ పీవీ ఉండాలి. అదే విధంగా 100 పీవీ యాక్టివేషన్ అనేది పీవీ అనేది 100 పీవీ చేసేసింది. లాస్ట్ మంత్ ఏందంటే చాలా తక్కువ ఉంది యాక్టివేషన్ పీవీ. వీళ్ళకి కూడా 40 పీవీ యాక్టివేషన్ ఇచ్చింది. కానీ అలా కాకుండా కంపెనీ ఇప్పుడు మళ్ళీ రూల్స్ మార్చింది. 100 పీవీ ఈస్ ద యాక్టివేషన్ పీవీ. సో, ఇది కూడా గమనించండి లీడర్స్. ప్రతి ఒక్క లీడర్‌కి ఎవరికైనా సరే యాక్టివేషన్ పీవీ అదే 100 పీవీయే ఇచ్చేసాడు కంబైన్డ్‌గా. కాకపోతే సెల్ఫ్ పీవీ ఎంత ఉండాలనేది లెవెల్స్‌ని బట్టి ఇచ్చాడు. సో, ఆ లెవెల్‌ని కూడా చూడండి. మనకి 16% నాన్ క్వాలిఫైడ్ డైరెక్టర్స్‌కి 40 పీవీ కావాలి. సో, ఇది గమనించండి. 5-12% వరకు క్వాలిఫై అయినా, అవ్వకపోయినా 20 పీవీ మాత్రమే సెల్ఫ్ తీసుకోవాలి. 100 పీవీ యాక్టివేషన్ చేసుకోవాలి. సో, ఇవి 2 సెపరేట్‌గా బిల్స్ కొట్టించాలి లీడర్స్. ఫస్ట్ 20 పీవీ కొట్టించిన తర్వాత మళ్ళీ 100 పీవీ కొట్టించేటప్పుడు ఎంసీఐని యాక్టివేట్ చేయమని చెప్పి ఎంస్ మన స్టోర్‌లో ఏదైతే వెస్టీజ్ స్టోర్‌లో తీసుకుంటామో అక్కడ మనం చెప్పాల్సి ఉంటుంది. 100 పీవీ ఒకే బిల్‌లో జరగాలి. అండ్ నెక్స్ట్ బ్రాంజ్ 16%లో వాళ్ళకి 40 పీవీ ప్లస్ 100 పీవీ. అలాగే బ్రాంజ్, సిల్వర్, గోల్డ్, స్టార్ అండ్ డైమండ్ డైరెక్టర్స్. బ్రాంజ్ డైరెక్టర్ నుంచి గోల్డ్ డైరెక్టర్ వరకు సెల్ఫ్ పీవీ 40 ఉండాలి. అదే విధంగా 100 పీవీ మ్యాచింగ్ క్లబ్ బోనస్ పేమెంట్ చేసుకొని మీరు మ్యాచింగ్ క్లబ్‌లో ఉండొచ్చు. యాక్టివేట్ చేసుకోవచ్చు. సో, అదొకటి. అండ్ క్రౌన్ డైరెక్టర్ అండ్ అబోవ్. క్రౌన్ డైరెక్టర్ వాళ్ళకి 100 పీవీ సెల్ఫ్ ఉండాలి. అదే విధంగా 100 పీవీ సింగిల్ ఇన్వాయిస్ కొట్టిచ్చి దానికి ఎంసీఐ యాడ్ చేసుకుంటే వాళ్ళకి ఎంసీఐ అనేది యాక్టివేట్ అవుతుంది. సో, నెక్స్ట్ యూసీడీ, డీయూసీడీ అండ్ డీసీడీ. సో, ఈ లెవెల్స్ వాళ్ళకి 300 పీవీలు సెల్ఫ్ ఉండాలి. దాంతో పాటుగా 100 పీవీ మ్యాచింగ్ క్లబ్ బోనస్ అనేది చేసుకొని మొత్తం 400 పీవీ టోటల్‌గా చేయాల్సి ఉంటుంది వాళ్ళు. అప్పుడు వాళ్ళు మ్యాచింగ్ క్లబ్ బోనస్ అనేది యాక్టివేట్ చేసుకోగలుగుతారు. ఫర్ జాయిన్ లీడర్స్ కోడ్ ఎంసీఐ ఈస్ మ్యాండేటరీ వైల్ బీయింగ్ వైల్ బిల్లింగ్ టు అవైలబుల్ మ్యాచింగ్ క్లబ్ ఇన్సెంటివ్ వన్ టైమ్ యాక్టివేషన్ బెనిఫిట్స్. సో, ఒకసారి యాక్టివేట్ చేయడానికి మనకి ఖచ్చితంగా బిల్ కొట్టేటప్పుడు ఎంసీఐ కోడ్‌ని యాడ్ చేయమని మనం చెప్పాల్సి ఉంటుంది. సో, ఇది మర్చిపోకుండా చెప్పండి లెటర్. నెక్స్ట్ ద డిస్ట్రిబ్యూటర్స్ మస్ట్ ఫుల్‌ఫిల్ ద క్రైటీరియా యాస్ మెన్షన్డ్ అబోవ్ ఇన్ ద టేబుల్ ఫర్ వన్ టైమ్ యాక్టివేషన్ ఆఫ్ మ్యాచింగ్ క్లబ్ బోనస్. ఈ పైన ఇచ్చిన క్రైటీరియాని మనం అంటే పైన ఏదైతే పీవీస్ ఇచ్చారో ఆ పీవీస్‌ని మనం అచీవ్ చేస్తేనే మనకి వన్ టైమ్ యాక్టివేషన్ అనేది జరుగుతుంది లీడర్స్. Existing distributors who have already activated matching club incentives one-time activation in June 2026 need not to do it again. అంటే గమనించిన ఆల్రెడీ ఎవరైతే యాక్టివేట్ చేసుకున్నారో జూన్‌లో వాళ్ళు మళ్ళీ యాక్టివేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ యాక్టివేట్ చేసుకున్నారు కాబట్టి ఇది మీకు ఆగస్ట్ నెల వరకు ఎటువంటి సమస్య లేకుండా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ Prestige Agri and Self Healthcare Value Packs offer Slim Special Buy More Get More
29K and Slim special weight management offer will be considered with matching club incentive for final calculation. సో చూడండి లేడీస్, మనకి ఇచ్చిన ఆల్రెడీ ప్యాక్స్ ఇచ్చారు మనకి కొన్ని ఆఫర్స్. వాటిని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్. ఆ ప్యాక్ లో ఉన్న ఆఫర్స్ కూడా మనకి మ్యాచింగ్ క్లబ్ కి కన్సిడర్ చేసుకుంటుంది. సో ఇది మనకి మ్యాచింగ్ క్లబ్ బోనస్ లో ఇంకొక అద్భుతమైన ఆఫర్ మన కంపెనీ ఫస్ట్ టైం మనకి ఇంకా ఒక అద్భుతమైన ఆఫర్ ఇచ్చింది. సో గమనించండి లేడీస్, డియర్ డిస్ట్రిబ్యూటర్, దాన్ని న్యూలీ ఇంట్రొడ్యూస్డ్ మ్యాచింగ్ క్లబ్ బోనస్ హ్యాస్ నౌ బికమ్ ఈవెన్ మోర్ అట్రాక్టివ్ అండ్ రివార్డింగ్. ఫాలో ద క్రైటీరియా అండ్ అవైలబుల్ బెనిఫిట్. కింద ఇచ్చిన క్రైటీరియాని బట్టి మనం బెనిఫిట్ ని పొందడానికి అవకాశం ఉంటుంది. సో దానికి ఏమేం చేయాలో ఒక్కసారి చెప్తున్నాను లేడీస్. చూడండి, మనకి మ్యాచింగ్ క్లబ్ బోనస్ చేయని ఎంత ఇంప్రూవ్ చేసుకుంటే అంత మంచిది. సో మంచి మంచి ఆఫర్స్ వస్తున్నాయి. ఈ ఈ మంత్ మళ్ళీ మనకు కొత్త ఆఫర్ ఇవ్వడం జరిగింది. అదేంటంటే ట్రిప్స్. సో అచీవ్ 5 పేజ్ అండ్ రిసీవ్ ఏ ఫ్రీ ప్రోడక్ట్ వచ్చర్ వర్త్ 5,000. సో 5 పేజ్ అంటే అప్రాక్సిమేట్లీ 300 ఇంటూ 5 1500. 1500 ఈక్వల్ టు 1500. సో అంటే 2 లైన్స్ ఉంటాయి. 2 లైన్స్ స్ట్రాంగ్ లైన్ వీక్ లైన్ రెండింటి నుంచి కలిపి 1500 పీవీ మీరు తెచ్చుకున్నారు అంటే న్యూ మ్యాచింగ్ క్లబ్ బోనస్ లో తెచ్చుకున్నారు అంటే మీకు ఈజీగా 5,000 రూపాయలు వర్క్ చేసే ప్రోడక్ట్ అనేది ఫ్రీగా ఇస్తుంది. ఇది వండర్ఫుల్ అవకాశం లేడీస్. 5,000 రూపాయల వర్త్ ఏదైనా గిఫ్ట్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఓకేనా. ఫ్రీ ప్రోడక్ట్ వాచర్ వర్త్ 5,000. 5,000 రూపీస్ వర్త్ చేసే ఫ్రీ ప్రోడక్ట్ ఇవ్వటం జరుగుతుంది. సో గమనించండి, ఇది ఒక అదృష్టమైన విషయం. జస్ట్ 5 పేజెస్ అంటే ఎవరైనా మ్యాక్సిమం చేయగలుగుతారు. పెద్ద విషయం కష్టమేం కాదు. కొంచెం కష్టపడ్డామంటే ఈ మంత్ ఎండ్ లోపు, అంటే ఈ రోజు నుంచి ఈ మంత్ ఎండ్ లోపు చేయాల్సి ఉంటుంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి 15 పేజెస్ అంటే ఇదే విధంగా 5 పేజెస్ కి 5,000 రూపాయల ప్రోడక్ట్ వచ్చేది ఇస్తున్నాడు. 15 పేజెస్ అంటే 15 ఇంటూ 300 పీవీ 4,500 పీవీ ఈక్వల్ టు 4,500. అంటే రెండు వైపులా 4,500 పైన పీవీకి బిజినెస్ జరిగితే మీ టౌన్ లైన్ లో మ్యాచింగ్ క్లబ్ ఇన్సెంటివ్ లో, సో అప్పుడు మీకు డొమెస్టిక్ ట్రిప్ అంటే మనకి లోకల్లో ట్రిప్ అనేది ఉంటుంది. ఆ డొమెస్టిక్ ట్రిప్ అనేది ఎలా ఉంటుందో చూడండి. 3 days 2 nights గోవా ట్రిప్ ఫర్ సింగిల్, అంటే ఒకరికి 3 రాత్రులు, సారీ 3 రోజులు 2 రాత్రులు గోవా ట్రిప్ అనేది ఉంటుంది. అకామిడేషన్ అండ్ మీల్స్ ఓన్లీ మాత్రమే ఆఫర్ చేస్తారు. సో అది కూడా చూసుకోండి లేడీస్. అండ్ అదే విధంగా 25 పేర్ అంటే 25 ఇంటూ రెండు వైపులా 7,500 మ్యాచింగ్ క్లబ్ ఇన్సెంటివ్ కనుక అయితే మీకు 2 days and 2 nights గోవా ట్రిప్, 2 రోజులు గోవా ట్రిప్పే కపుల్కి ఇస్తారు ఈసారి. నాట్ ఇప్పటివరకు 15 పేర్స్ చేసుకుంటే ఒకరికి, అదే 25 చేసుకున్నారు అంటే, అంటే ఇంకొక 10 పేర్స్ ఎక్స్ట్రా చేసుకున్నారు అంటే ఇద్దరికి గోవా ట్రిప్ అనేది ఇవ్వటం జరుగుతుంది. సో ఇది కూడా మనకి చాలా అద్భుతమైన విషయం. నెక్స్ట్ అలాగే 50 పేర్స్ అంటే గమనించిన లీడర్స్, మ్యాచింగ్ క్లబ్ బోనస్ 50 పేర్స్ చేయాల్సి ఉంటుంది ఒక మంత్ లో. అంటే ఈ మంత్ ఎండ్ లోపు ఒకవైపు 15,000 పీవీలు, ఇంకొక వైపు 15,000 పీవీలు మీ కింద బిజినెస్ జరిగింది అంటే మ్యాచింగ్ క్లబ్ బోనస్ లో, అప్పుడు మీకు క్వాలిఫై ఫర్ ఏ 4 days and 3 nights థాయిలాండ్ ట్రిప్ కి మీరు మళ్ళీ క్వాలిఫై అవుతారు. థాయిలాండ్ ట్రిప్ కి ఎటువంటి అన్ని ఇంక్లూడ్ అయి ఉంటాయి. సో ఎటువంటి మన ట్రావెల్ ఫండ్ ఏం పెట్టక్కర్లేదు. మ్యాచింగ్ క్లబ్ ఇన్సెంటివ్ లో 15,000 అంటే మ్యాచింగ్ క్లబ్ బోనస్ లోనే 30,000 పీవీ చేయాల్సి ఉంటుంది మీరు. సో ఇది ఓన్లీ బ్రాంజ్ టు గోల్డ్ డైరెక్టర్స్ వరకు, సారీ
5% లెవెల్ నుంచి గోల్డ్ డైరెక్టర్స్ లెవెల్ వరకు ఇది అనేది మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. అప్లికబుల్ ఫర్ డిస్ట్రిబ్యూటర్స్ ఫ్రమ్ 5%. దిస్ ఈజ్ అప్లికబుల్ ఫ్రమ్ 2nd July 2026 until business month end. Pairing will not be clubbed with upline, and final calculation will be exclusive and based on fast start 8% criteria. ఓకేనా? ఈ ఆఫర్ అనేది మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఎవరైతే బ్రాంజ్, సిల్వర్, గోల్డ్ డైరెక్టర్స్ లో లెవెల్స్ లో ఉన్నారో వాళ్ళకి 5% నుంచి గోల్డ్ డైరెక్టర్స్ వరకు లెవెల్లో ఉన్న వాళ్ళందరికీ ఇది మనకి చాలా చాలా అదృష్టమైన విషయం. కష్టపడండి, వర్క్ చేసుకోండి, ఈ థాయిలాండ్ ట్రిప్ ఫ్రీగా పొందొచ్చు. గోల్డ్ డైరెక్టర్స్ అయితే ఇంకా అదృష్టమైన విషయం. ఎందుకంటే వాళ్ళ దగ్గర కొంచెం పీవీస్ అనేవి ఎక్కువ వస్తాయి కాబట్టి వాళ్ళు కొంతవరకు ఎక్కువ కష్టపడ్డారు అంటే ఈజీగా ఈ థాయిలాండ్ ట్రిప్ ని కూడా కొట్టచ్చు. అండ్ బ్రాంజ్, సిల్వర్ డైరెక్టర్స్ కూడా ఈ అవకాశం ఉంది. బ్రాంజ్ డైరెక్టర్స్ కూడా తక్కువలో తక్కువ కపుల్ గోవా ట్రిప్ ని ఈజీగా పొందడానికి అవకాశం ఉంటుంది. సో ప్రయత్నం చేస్తే, కష్టపడితే ఆఫర్ వస్తుంది లేడీస్. సో థ్యాంక్ యూ. దీన్ని కరెక్ట్ గా ఉపయోగించుకోండి. అదే విధంగా దిస్ పేరింగ్ విల్ నాట్ బి క్లబ్డ్ విత్ అప్లైన్. పేరింగ్ అప్లైన్ తో క్లబ్ చేయబడదు. అలాగే ఫైనల్ క్యాల్కులేషన్ విల్ బి ఎక్స్క్లూజివ్ అండ్ బేస్డ్ ఆన్ ఫస్ట్ ఫాస్ట్ స్టార్ట్ 8% క్రైటీరియా. ఫస్ట్ ఎవరైతే కింద చేసుకుంటారో ఈ క్లబ్బింగ్ బోనస్ అనేది వాళ్ళకి వాల్యూ ఇస్తుంది. ఈ ఫర్ సపోజ్ కింద నుంచి చూస్తుంది బిజినెస్ అనేది కంపెనీ. సో డౌన్ నుంచి ఎవరైతే ఈ క్రైటీరియాస్ ముందు రీచ్ అవుతారో వాళ్ళకి ఈ ఆఫర్ అనేది ఇవ్వటం జరుగుతుంది. సో ఇది చాలా మంచి ఆప్షన్. సో ప్లీజ్ అందరూ కష్టపడి పని చేసేయచ్చు. సో థ్యాంక్ యూ. అండ్ ఇంకొక విషయం, ఏ ఆఫర్స్ మళ్ళీ మనకి తెలుగులో ఇచ్చాము. సో మ్యాజిక్ క్లబ్ బోనస్ చాలా బాగుంటుంది. మంచి మంచి ఆఫర్స్ ఇస్తుంది. గోవా ట్రిప్ అలాగే 4 రోజులు 3 రాత్రులు పూర్తి చేస్తే చాలా బాగుంటుంది. అన్ని ఖర్చులతో కలిపి అన్నారు. సో గోవా ట్రిప్ కూడా చాలా బాగుంది. ఇది మనకి ఉన్న బెస్ట్ ఆఫర్స్. మనకి చాలా మంది చూడండి. అదే విధంగా ఈ మంత్ లో అందరికి తెలుసు, ఈ జూలై నెలలో మనకి ఇన్వాయిసెస్ అంటే బిల్స్ కొట్టించుకునేటప్పుడు ఈ ఆఫర్స్ అనేవి వర్తిస్తాయి. 2 నుంచి 18వ తారీఖు వరకు ఉంటుంది. కానీ ఈ కొత్త ఐడీస్ కి మాత్రం ఇచ్చే ఆఫర్ కాబట్టి ఇది 2 నుంచి మంత్ ఎండ్ వరకు, ఏదైతే మన బిజినెస్ మంత్ ఎండ్ ఉంటుందో 1వ తారీఖు నెక్స్ట్ మంత్, అప్పటి వరకు ఈ ఆఫర్ అనేది వ్యాలిడ్ లో ఉంటుంది. ఒకే బిల్లులో ఆల్మోస్ట్ 2400 విలువ చేసే బిల్ అనేది కావాలి. ఇంకొక విషయం ఏంటంటే ఇది నార్మల్ అమౌంట్ కావాలి, అంతేగాని ట్యాక్స్ తో కలిపి కాదు. ట్యాక్స్ లేకుండా మన ప్రోడక్ట్స్ వర్త్ 2400 బిల్ అవ్వాలి. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఆయిల్ బాటిల్ ఉంది. ఆయిల్ బాటిల్ మనకి 535 రూపాయలు కాస్ట్. ట్యాక్స్ మిగతా పైన పడే మిగతా 17 రూపాయలు మనకి ట్యాక్స్ అనేది పడుతుంది. ఈ 17 రూపాయలు తీసేస్తుంది కాకుండా 538 ఇంటూ, మీకు ఒక ఎగ్జాంపుల్ గా చూపిస్తాను. 538 ఇంటూ 4 5. ఇది చూడండి, ఇప్పుడు ఐదు ఆయిల్ బాటిల్స్ తీసుకుంటే 2600 అవుతుంది. ప్లస్ ట్యాక్సులు కూడా అవుతాయి. సో మనకి అమౌంట్ ఏమో ట్యాక్సుల్లో కడతాం, ట్యాక్సులతో పాటు కడతాము. కానీ ఆ ఇచ్చే ఆఫర్ ఏమో 2400, అంటే 2600 అయింది కాబట్టి, 2400 దాటింది కాబట్టి ఈ ఆఫర్ అనేది ఇస్తుంది. సో ఎగ్జాంపుల్ కోసం చెప్పాను. దీన్ని ఓన్లీ ఆయిల్ బాటిల్స్ అనే కాదు, ఏదైనా తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. అండ్ మనకి ట్యాక్స్ ని తీసేస్తుంది లేడీస్. మనకు 1600 బిల్ అవ్వాలి అనేది ఏం లేదు. మనం జస్ట్ ప్రోడక్ట్ యొక్క కాస్ట్ అనేది మాత్రమే రాసుకొని పోతాం. ట్యాక్స్లు అనేవి రాసుకొని పోము. ఆ ఆ ప్రోడక్ట్ యొక్క కాస్ట్ కి మాత్రమే ఈ ఫ్రీ వోచర్స్ అనేవి ఇస్తారు లేడీస్. అండ్ 1 రూపీకి యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ కానీ, లేదంటే 190 రూపాయలు వోచర్ కానీ ఇవ్వటం జరుగుతుంది. అదే విధంగా రీపర్చేస్ స్కీమ్ అంటే ప్రతి నెల మళ్ళీ కొనుక్కునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం ఈ ఆఫర్ అనేది జూలై 2వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు మనకి ఈ ఆఫర్ అనేది ఉంటుంది లేడీస్. సో
ఏ ప్రోడక్ట్ అయినా తీసుకోవచ్చు. అలాగే రూ. 900 తీసుకుంటే ఒక సోప్ ఇవ్వటం జరుగుతుంది కాంప్లెక్షన్ వార్. రూ. 1650 తీసుకుంటే ఒక యానో పేస్ట్ ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా 5200 ఒకే బిల్లో తీసుకుంటే మనకి అప్రాక్సిమేట్లీ ఒక నోని క్యాప్సూల్ కానీ లేదా రూ. 550 విలువ చేసే ఓచర్ కానీ ఫ్రీగా ఇవ్వటం జరుగుతుంది. ఇది 150 పీవీసీఎన్సీ సింగిల్ ఇన్వాయిస్ తీసుకున్న వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. అండ్ అగ్రి ప్రొడక్ట్స్ ప్యాకేజ్ లో తీసుకున్న వాళ్ళకి 7,000 అమౌంట్ కనుక అయితే వితౌట్ ట్యాక్సెస్ లేకుండా అయితే మీకు రూ. 710 విలువ చేసే మన అగ్రి ప్రోడక్ట్ కానీ ఓచర్ కానీ ఇవ్వటం జరుగుతుంది. సో ఇవి మనకున్న ఈ మంత్ ఆఫర్స్. ఇంకొక ఆఫర్ ఏంటంటే మనకి స్కిన్ ఫార్మనైన్, వెనీలో, డ్యూ గార్డెన్ ఆఫర్స్ ఉన్నాయి. ఇది 150 పీవీసీఎన్సీ చేసుకున్న వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. ఆ, ఈ ఆఫర్ లో మీరు ప్రోడక్ట్ తీసుకున్న సో సిఎన్సీలో 100 పీవీసీఎన్సీలో కూడా తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సో ఈ ఆఫర్ లో ఎవరైతే ప్రోడక్ట్స్ తీసుకుంటారో వాళ్ళకి ఒక గొడుగు ఇవ్వటం జరుగుతుంది. మన వర్షాకాలం వచ్చింది కాబట్టి మన కంపెనీ ఏంటంటే గొడుగు పెట్టింది ఈసారి ఆఫర్. సో గమనించండి, చాలా డిజైన్ గా ఉంది ఆ గొడుగు కూడా, సూపర్. అండ్ 3,200 విలువ చేసే ప్రోడక్ట్ కొన్ని ఒకేసారి బిల్ చేయించుకుంటే అది కూడా స్కిన్ కేర్, మిస్టర్ ఆఫ్ మిలాన్, స్కిన్ ఫార్ములా 9, అలాగే డ్యూ గార్డెన్, వెలినో, ఈ 4 బ్రాండ్స్ నుంచి మాత్రమే ప్రోడక్ట్ తీసుకోవాలి. 4 బ్రాండ్ నుంచి ఏదైనా క్లబ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఏదైనా కలుపుకోవచ్చు. స్కిన్ ఫార్ములా 9 కొన్ని, డ్యూ గార్డెన్ కొన్ని, అలా మిస్టర్ ఆఫ్ మిలాన్ కొన్ని, ఇలా కలుపుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సో మిగతా బయట ప్రోడక్ట్స్ కలపకూడదు ఈ ఓచర్లో, ఈ బిల్లో. అలా చేసుకుంటే 3,200 అమౌంట్ అయితే వితౌట్ ట్యాక్సెస్. సో అయితే అప్పుడు మనకి ఒక రూపాయికి ఒక అంబ్రెల్లా అంటే ఒక గొడుగు ఇవ్వటం జరుగుతుంది. ఓకే, ఇవి మనకున్న మేజర్ ఆఫర్స్. ఇంకా కొన్ని ఆఫర్స్ ఉన్నాయి, వాటిని కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ప్యాకేజెస్, మనకి చాలా వరకు ఇప్పుడు ప్యాకేజెస్ ఇచ్చింది కంపెనీ. కొన్ని ప్యాక్స్ ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ చూడండి లేడస్. ఓకే, గమనించండి, మనకి ఇంటర్నేషనల్ ట్రిప్ ఆల్రెడీ మొన్న లాస్ట్ మంత్ ఇచ్చింది ఈ ఆఫర్స్. వీటిని కూడా ఒకసారి చెక్ చేయండి. విఎంసీఎం ఎవరు లేరు కాబట్టి ఇది మనకి అంత ఉపయోగం ఉండదు. సో డొమెస్టిక్ ట్రిప్ ఇచ్చారు. అంటే సింగిల్ టికెట్ తీసుకున్న వాళ్ళు మ్యాచింగ్ క్లబ్ బోనస్లు అయినా ఈ ట్రిప్కి వెళ్ళొచ్చు, లేదంటే ఇక్కడ ఈ ప్యాకేజెస్ కంప్లీట్ చేసుకొని అయినా ఈ ట్రిప్కి వెళ్ళొచ్చు. సో రెండు విధాల అవకాశం ఉంది లేడీస్, అందరూ గమనించవచ్చు. 10,000 పివి క్వాలిఫైయింగ్ అవ్వాలంటే 10,000 పివి చేయాలి సింగిల్ టికెట్ కోసం. ఒక ఫ్రమ్ జూన్ టు నవంబర్ లోగా పివి అనేది మీకు కావాల్సి ఉంటుంది. అదే మినిమం 6,000 పివి సెల్ఫ్ పివి ఉండాలి. 4,000 పివి ఫ్రమ్ 4 ఆర్ మోర్ డౌన్ లైన్స్ దగ్గర నుంచి రావాలి. మినిమం 1,500 పివి ఆర్ మోర్ పర్ మంత్ అవుట్ ఆఫ్ 10,000 పివి టోటల్. అంటే జూన్ నెల నుంచి నవంబర్ నెల వరకు, అంటే గమనించిన జూన్ నెల నుంచి నవంబర్ నెల వరకు అంటే చాలా రోజులు ఇచ్చారు. జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, అంటే 6 నెలల్లోగా ప్రతి నెల 1,500 పివి అని తీసుకోవాలి. సెల్ సెల్ఫ్ పివి 1,500 పివి తీసుకోవాలి. 6 15లు చూసుకున్నాడు. సో అలా తీసుకోవాలి, మినిమం గా 10,000 పివి కావాల్సి ఉంటుంది. సో 1,500 మినిమం తీసుకోవాల్సి ఉంటుంది. అదే విధంగా 6,000 పివి సెల్ఫ్ ఉండాలి. అలాగే 4,000 పివి టీం దగ్గర నుంచి ఉండాలి. నెలకి 6 నెలలు అంటే నెలకి మినిమం 1,000 పివి పైన సెల్ఫ్ తీసుకుంటూ ఉండాలి. అప్పుడు మాత్రమే ఈ ఆఫర్ కి వర్తీ అవుతాం. సో అంటే మనం రీటైలింగ్ అనేది మన ఐడి మీద ఎక్కువగా చేయాలి అని చెప్పి కంపెనీ ఆఫర్ ఇవ్వటం జరిగింది. సో 1,000 పివి వరకు రీటైలింగ్ అనేది చేస్తే ఎవ్రీ మంత్ మనము మన ఐడి మీద, అదే విధంగా కింద డౌన్ లైన్స్ దగ్గర నుంచి ఒక 400 నుంచి 500 ఒక 1,000 పివి కింద డౌన్ లైన్స్ దగ్గర నుంచి తెచ్చుకున్నామంటే ఈ 6 నెలల్లో మనం 10,000 పివిని కంప్లీట్ చేయటం, ఈ ఆఫర్ కి ఎలిజిబుల్ అవ్వటం జరుగుతుంది. సింగిల్ టికెట్ ఫర్ 3 days డొమెస్టిక్ నైట్ లగ్జరీ డొమెస్టిక్ ట్రిప్ మనకి జూన్
6 నెలల్లో చేయమని ఇచ్చారు లేడర్స్ 10,000 పివి. మనకి ఇది ఇంకో అదృష్టం విషయం. ఇందాక సేల్ ఒక నెల కాదు, 6 నెలలు ఇచ్చారు. సరే లేడర్స్, ఇది మనకి అద్భుతమైన ఆఫర్. ఇది ఏ ప్యాక్, కొన్ని ప్యాక్స్ తోటి స్పెషల్ బై మోర్ గెట్ ఆఫర్ ప్యాక్స్, స్లిమ్ స్పెషల్ వెయిట్ మేనేజ్మెంట్ ప్యాక్స్, వెయిట్ కేర్ అగ్రి సెల్ఫ్ అండ్ హెల్త్ కేర్ వాల్యూ ప్యాక్. నెక్స్ట్ చెప్పబోయే ప్యాకులు తీసుకోవడం వల్ల కూడా మీకు ఇది ఈజీగా ఉపయోగపడుతుంది. ఓకే, ప్యాకుల దగ్గరికి వద్దాం. చూడండి లీడర్స్, మనం ఎలా సేల్ చేయాలి అనేది చూడండి. విస్లిమ్ రేంజ్ లో ప్రొడక్ట్స్, విస్లిమ్ ఏ అయితే వెయిట్ మేనేజ్మెంట్ ప్రొడక్ట్స్ ఉన్నాయో అయ్యి మనం 29,000కి ఆ ప్రోడక్ట్ ని తీసుకొని, అంటే ఇన్ సింగిల్ వాయిస్ లో, ఇన్ సింగిల్ బిల్ లో 29,000 వాల్యూ చేసే ప్రోడక్ట్ అనేది మనం తీసుకోవాల్సి ఉంటుంది వితౌట్ జిఎస్టీ రైడర్స్. సో గమనించండి, 5 విస్లిమ్ షేక్స్, అలాగే 2 విస్లిమ్ ఎనర్జీ డ్రింక్ మిక్స్ రూపాయికే ఫ్రీగా పొందుతాం. ఇది మనకి ఫస్ట్ వచ్చే బెనిఫిట్. అంతేకాకుండా ఇందాక చెప్పిన డొమెస్టిక్ ట్రిప్ లో కూడా మనం యాడ్ అవ్వచ్చు. డొమెస్టిక్ ట్రిప్ లో కూడా మనం యాడ్ అవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ ప్యాక్స్ రెండు చేసుకున్నామంటే తక్కువలో తక్కువ నాకు తెలిసి ఈజీగా మనకు 1000 పివి పైన వచ్చేస్తుంది ఎవ్రీ మంత్. నా ఒక 1000 పివి మనం ఓన్లీ హెల్త్ వెయిట్ మేనేజ్మెంట్ మీద సేల్ చేయాల్సి ఉంటుంది. రిటైలింగ్ చేసుకోవడం ద్వారా చేసుకోవచ్చు లేడీస్. ఇది 2వ తారీఖు నుంచి 31 జూలై వరకు ఈ ఆఫర్ అనేది వర్తిస్తుంది. సో యూజ్ చేసుకోవచ్చు ఈ ప్యాక్ ని. నెక్స్ట్, products from this list below 12 worth 12,000 or above in a single voice. ఈ లిస్ట్ లో ఉన్న ప్రోడక్ట్స్ అన్ని ఒక 12,000కి కొనుక్కున్నారు అంటే ఒక విస్లిమ్ షేక్ మ్యాంగో ఫ్లేవర్ అండ్ విస్లిమ్ కాల్షియం వెస్టీ కాల్షియం ఆఫర్ ఫ్రీగా ఇవ్వటం జరుగుతుంది. ఒక 12,000 వర్త్ చేసే విస్లిమ్ ప్రోడక్ట్స్ మనం తీసుకోవడం వల్ల, వెయిట్ మేనేజ్మెంట్ లో ఉన్న విస్లిమ్ ప్రోడక్ట్స్ మనం తీసుకోవడం వల్ల మనకి ఈ ఆఫర్ అనేది అవైలబుల్ అవుతుంది లేడర్స్. సో మ్యాచింగ్ క్లబ్ బోనస్ ఇన్సెంటివ్ కూడా ఇది కలుస్తుంది. సో అన్ని బెనిఫిట్స్ దీనికి వస్తాయి. నెక్స్ట్ వచ్చేసరికి మన 22nd యానివర్సరీగా ఒక లిమిటెడ్ పే ఆఫర్ ఇచ్చారు. సో అగ్రి ప్రోడక్ట్స్, ఇవి మనకి అగ్రి ప్రోడక్ట్స్ లో, సో గమనించండి లీడర్స్, మనం మాక్సిమం బయట హెల్త్ మేనేజ్మెంట్ కానీ చేయాలంటే కొంచెం కష్టం. కానీ ఇప్పుడు వచ్చిన సీజన్ అగ్రి సీజన్. ఎవరైతే అగ్రి ప్రోడక్ట్స్ ని కరెక్ట్ గా యూజ్ చేసుకుంటారో వాళ్ళకి ఈ ఆఫర్ తీసుకోవడం పెద్ద విషయం కూడా కాదు. సో చాలా అద్భుతమైన విషయం. నేనే లాస్ట్ మంత్ ఒకసారి ఒక్క రైతుకే 30,000 రూపాయలకి నేను ప్రోడక్ట్ అమ్మగలిగాను లీడర్స్. సో గమనించండి, అది చాలా చాలా అదృష్టం విషయం. వెస్టీజ్ అగ్రి ప్రొడక్ట్స్ వర్త్ 34,000 ఆర్ మోర్ ఇన్ ఏ సింగిల్ ఇన్వాయిస్. 34,000 విలువ చేసే అగ్రి ప్రొడక్ట్స్ ని ఒకే ఇన్వాయిస్ లో బిల్ కొట్టించుకొని మీరు గనక సేల్ చేయగలిగితే, రిటైల్ చేయగలిగితే ఈ ఆఫర్ మీకే వస్తుంది. ఇది 5వ తారీఖు నుంచి ఈ బిజినెస్ మంత్ ఎండ్ వరకు ఉంటుంది. ఆ అగ్రి ప్రొడక్ట్స్ ఏమిటి కూడా చూడండి. అగ్రి హ్యూమిక్ గ్రాన్యూల్స్, అగ్రి హ్యూమిక్ లిక్విడ్, అగ్రి అక్వాజల్, అగ్రి 82, అగ్రి గోల్డ్ అన్ని కలిపి 10 ప్రోడక్ట్స్. మన ఈ ప్రోడక్ట్స్ మనం వాల్యూ ప్యాక్ ఇవ్వచ్చు. లిమిటెడ్ ఆఫర్ లేడర్స్, అన్ని ఆఫర్స్ దీనికి కూడా ఉంటాయి. ఎన్ని ట్రిప్స్కి వెళ్ళడానికి ఈ పీవీస్ అనేవి కలుస్తాయి లేడర్స్. అగ్రి ప్రోడక్ట్స్ లో మాత్రమే ఈ ఆఫర్ అనేది ఉంటుంది. ఓకేనా? మనం తీసుకోవడం, ఈ 34,000 తీసుకోవడం వల్ల ఈ 10 ప్రోడక్ట్స్ ఫ్రీగా ఇవ్వటం జరుగుతుంది. నెక్స్ట్, హెల్త్ కేర్ సప్లిమెంట్. సో గమనించండి, మనం ఇంకొక అదృష్టం విషయం ఏంటంటే హెల్త్ కేర్ లో కూడా మనం ఈజీగా 10,000 రూపీస్ కి బిల్ చేయడం అనేది ఈజీగా జరుగుతుంది. సో పెద్ద కష్టమేం కాదు. కొంచెం మనం ఎవరికి కావాల్సిన ఫ్యామిలీలో కావాల్సిన వాళ్ళందరికీ హెల్త్ సప్లిమెంట్స్ మనం సేల్ చేయొచ్చు. ఒక 4 ఫ్యామిలీస్ కి ఈజీగా సేల్ చేయొచ్చు 10,000 రూపాయలు బిల్ ప్రొడక్ట్స్ అనేవి. సో గమనించండి లేడర్స్, 4 ఒక షుగర్ ప్యాక్ ఒకటి, అలాగే షుగర్ కి ఏమేమి ఇవ్వాలి ప్యాకేజ్ ఉంది ఆ ప్యాకేజ్, అలాగే మోకాలు నొప్పులు జాయింట్ పెయిన్స్ ప్యాకేజ్,
ఇలా ప్యాకేజీల రూపంలో మనం సేల్ చేయటం ద్వారా, అంటే హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ లో సేల్ చేయటం ద్వారా ఒకే ఇన్వాయిస్ లో మనం ఒక 10,000 ప్రోడక్ట్ తీసుకొని సేల్ చేసుకోవడం ద్వారా మనకి ఈ ఆఫర్ అనేది వర్తిస్తుంది. దీనిలో మనకి ఈ లిస్ట్ లో చెప్పిన ప్రోడక్ట్స్ అంటే 5 ప్రోడక్ట్స్ మనకి ఫ్రీగా ఇవ్వటం జరుగుతుంది. ఫ్లాక్స్ ఆయిల్, నోని, అలోవెరా, పిలినా, ఆమ్లా. చూడండి లీడర్స్, 5 ప్రోడక్ట్స్ తక్కువలో తక్కువ వేసుకున్నా కూడా ఒక 2,000 రూపాయలు మినిమం ఫ్రీ ప్రోడక్ట్ అనేది వెనక్కి ఇవ్వడం జరుగుతుంది. 10,000కి మనం కొనుక్కుంటే 2,000 రూపాయల ప్రోడక్ట్ ఫ్రీగా ఇస్తుంది. అదే విధంగా పీవీ బెనిఫిట్స్ ఇస్తుంది. అలాగే డొమెస్టిక్ మ్యాచింగ్ క్లబ్ బోనస్ కి యాడ్ అవుతాయి ఈ పాయింట్స్. అలాగే ఫస్ట్ ఇన్వాయిస్, రీపర్చేస్, సిఎన్సి అన్ని ఆఫర్స్ ని దీనిలో మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఫారెన్ ట్రిప్స్ కూడా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి హోమ్ కేర్. ఇది కూడా మనకి చాలా అదృష్టం విషయం అండి. 10,000 రూపాయలకి మన అష్యూర్ న్యాచురల్, స్కిన్ ఫార్ములా లైన్, అలాగే వెలినో, డ్యూ గార్డెన్. సో ఇవి మనకి ఇంకా ఈజీగా మనం సేల్ చేయొచ్చు. 10,000 రూపాయల ప్రోడక్ట్ వర్త్ ఆఫ్ స్కిన్ కేర్ ప్రోడక్ట్. స్కిన్ కేర్ కానీ, అలాగే డ్యూ గార్డెన్ శానిటరీ నాప్కిన్స్ కానీ, అలాగే బ్యూటీ ప్రొడక్ట్స్ కానీ మనం 10,000కు సేల్ చే ఒకే బిల్‌లో కొనుక్కొని సేల్ రిటైల్ చేసుకోగలిగితే ఈ 7 ప్రొడక్ట్స్ అనేవి మనకు ఫ్రీగా ఇవ్వటం జరుగుతుంది. 3 నీమ్ సోప్స్, ఒక హెయిర్ ఆయిల్, ఒక హైడ్రేటింగ్ సన్ స్క్రీన్ సీరమ్. రూ. 1000 1,200 విలువ చేసే సన్ స్క్రీన్ ఫ్రీగా వస్తుంది. అలాగే యాంటీ హెయిర్ ఫాల్ బోన్స్ రిస్టోర్ షాంపూ, లైట్ హౌస్ రెజిమెండ్ ఆయిల్. సో చాలా బాగుంది. ఆల్మోస్ట్ 2,000 పైన వర్త్ ప్రోడక్ట్ అనేది మనకు ఫ్రీగా ఇవ్వటం జరుగుతుంది ఇక్కడ. సో 2,500 విలువ చేసే ప్రోడక్ట్ ఫ్రీగా ఇస్తున్నారు అంటే మనం 7,500 మాత్రమే ఖర్చు పెట్టినట్టు. సో చాలా అదృష్టమైన విషయం. కరెక్ట్ గా 2 సిఎన్సీలు అవుతాయి లీడర్స్. అంటే 300 పీవీలు, 10,000 రూపాయల అమౌంట్. సో ఈజీగా మనం దీన్ని కంప్లీట్ చేసుకోవడం ద్వారా రిటైల్ చేసుకొని ప్రోడక్ట్ అనేది అమౌంట్ అనేది మనం వెనక్కి తెచ్చుకోవచ్చు. సో ఈ ఆఫర్ అన్ని ట్రిప్స్ కూడా వర్తిస్తుంది. అలాగే 150 సిఎన్సి పైనున్న అన్ని ఆఫర్స్ తీసుకుంటూ ఈ సిఎన్సీస్ కూడా మనం 4 నెలలు చేసుకోవచ్చు. చూడండి లీడర్స్, ఒకే టీవీకి 4, 5 రకాల బెనిఫిట్స్ ఇవ్వటం జరిగింది. 1, 2 కాదు. ఫారెన్ ట్రిప్స్‌కి వెళ్ళొచ్చు. సిఎన్సీ బెనిఫిట్స్ వస్తాయి. ఫ్రీ ప్రొడక్ట్స్ బెనిఫిట్ వస్తది. అదే విధంగా మీకు పీవీ బెనిఫిట్స్ అంటే 9 టైప్స్ ఆఫ్ ఇన్‌కమ్ వస్తుంది. లేదా మ్యాచింగ్ క్లబ్ బోనస్‌లో కూడా వీటిని యాడ్ చేస్తుంది. ఇలాంటి 5 చాలా రకాల మనకి ఫ్రీ ఆఫర్స్ అనేవి ఇస్తుంది. ప్యాకేజీలు తీసుకోవడం మనకు కొంచెం కష్టంగా అనిపిస్తది. కానీ లీడర్స్, ఈ ప్యాకేజీలని మనం కరెక్ట్‌గా వాడుకుంటే, ఎవరి దగ్గరైతే కొంచెం అమౌంట్ ఉన్నాయి సార్, నేను పెట్టుకుంటాను, చేసుకుంటాను, నేను అమ్ముకోగలను అనుకుంటారో వాళ్ళు రిటైలింగ్ చేసుకోండి. మీకు ఈ ప్యాక్స్ వాలిడ్ అవుతాయి. చా చాలా ఈజీగా మీరు ఫారెన్ ట్రిప్స్‌కి గాని, లేదంటే మినిమం డొమెస్టిక్ ట్రిప్, లేదంటే థాయిలాండ్ ట్రిప్‌కి గాని ఈజీగా మీరు టికెట్ అనేది పొందగలుగుతారు. సో, ఈ అదృష్టాన్ని కరెక్ట్‌గా వాడుకోండి లీడర్స్. మీకు చాలా చాలా ఉపయోగపడుతుంది. సో, థాంక్ యూ. ఈరోజు ఈ ఆఫర్స్‌లో చాలా వరకు అందరికి అర్థమయ్యాయి అనుకుంటాను. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే ఇప్పుడు మీరు హ్యాండ్ రైజ్ చేయొచ్చు. వాళ్ళనందరిని పిలవటం జరుగుతుంది. సో, మాక్సిమం కొంచెం లేట్ అయినా పిలుస్తాను లీడర్స్. ప్రయత్నిస్తాం. ఎందుకంటే కొ ముఖ్యంగా నేను కొత్త వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను లీడర్స్. ఎందుకంటే మన టీమ్‌ని తీసుకొచ్చుకున్నప్పుడు మన డౌన్ లైనర్స్‌కి ఒక ఆపర్చునిటీ ఇచ్చాము అంటే వాళ్ళు రేపు కూడా రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. మనం ఆల్రెడీ ఫిక్స్ అయ్యి ఉన్నాం. మనం చిన్న చిన్న వాటికి ఫీల్ అవ్వకూడదు. వస్తే మంచిది, రాకపోతే మరీ మంచిది. ఎంఎస్ఆర్ గురువు గారు చెప్పేది అదే. అవకాశం వచ్చిందా మంచిదే. అవకాశం రాలేదా మరీ మంచిది. మళ్ళీ నేను తెచ్చుకుంటా అని కూర్చోమంటారు ఎంఎస్ఆర్ గురువుగారు. సో, అది లీడర్స్‌కి ఎక్కువగా మనకు ప్రాబ్లమ్ ఉండదు కాబట్టి ఉపయోగించుకోవచ్చు. సో, థాంక్ యూ. అండ్ ఓకే. హ్యాండ్ రైజ్ చేయరా ఎవరు? వద్దా? ఎవరికీ ఏమి డౌట్స్ లేవనుకుంటా. సో, థాంక్ యూ. నెక్స్ట్ ఫస్ట్ సరితా రాణి గారు ప్లీజ్ అన్‌మ్యూట్ చేసుకోండి మేడం. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. నాకొక డౌట్ అండి. చెప్పండి మేడం. జూన్ నెలలో 150 పీవీ చేసామండి. ఆ! మరి ఈ నెలలో కూడా 150 చేయాలా? లేదంటే ఇప్పుడు 100 పీవీ పెట్టారు కదా! అది చేయొచ్చా? మేడం 100 పీవీ కంటే 150 పీవీ సీఎన్సీ వోచర్‌ని కంప్లీట్ చేసుకోండి 4 నెలలు. ఆ తర్వాత ఆహా! మళ్ళీ మీకు భారంగా ఉంది అనిపిస్తే
100 పీవీకి మారిపోవచ్చు. అయితే ఓకేనా? ఇప్పుడు 150 చేయాలి. అవును మేడం. ఇప్పుడు 100 చేస్తే అది దీంట్లో యాడ్ అవ్వదండి. అవునవును మేడం. హలో. మేడం యాడ్ అవుతుంది, కానీ మీరు బెనిఫిట్స్ ఎందుకు కోల్పోతారు అంటున్నా. అదేలేండి, దానికంటే అదేలేండి. ఒక 50 పీవీ మనం సేల్ చేసుకుంటే సరిపోతుంది కదా. 4 నెలలు ఆ, కాస్త సేల్ చేసుకుందాం, రిటైలింగ్ చేద్దాం. ఒక 4 ఉమ్, పేస్ట్లు, 2 డ్యూ గార్డెన్లు రిటైలింగ్ చేసుకున్నాం అంటే ఈజీగా అయిపోతుంది మేడం 50 పీవీ. ఆ, 4 పేస్ట్లు, 4 డ్యూ గార్డెన్లు చేసుకున్నా అయిపోతాయి ఈజీగా లేడీస్కి. అదేలే. అదే ఆ డౌటే కొంచెం క్లారిఫై చేసుకుందామని. ఓకే అండి. ఓకే మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ పిబి జయరాజ్ గారు, ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి సార్. హలో పిబి జయరాజ్ గారు. నెక్స్ట్ బీబ్జాన్ మేడం, ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్, దినేష్ సార్. గుడ్ మార్నింగ్ బీబ్జాన్ మేడం, వెరీ గుడ్ మార్నింగ్. నాకు ఒక డౌట్ సార్. చెప్పండి మేడం. నేను పోయిన నెలలో 150 పివి చేశాను సార్. ఆ, ఈ నెలలో కూడా 150 చేయాలా సార్? 100 అవును మేడం. చేసుకోవచ్చా? అవును మేడం. 150 చేయాలి. బీబ్జాన్ మేడం, ఆల్రెడీ 150 సిఎన్సి ఓచర్ కి మనం తీసుకోవడం మొదలు పెట్టాం. ఆ, ఓకేనా? దాన్ని ఓకే ఎందుకు సార్. మనం పోగొట్టుకోవడం చెప్పండి. 4 సరే నెలలు సార్. తీసుకున్న ఓచర్ వస్తుంది కదా. ఓకే సార్. అదే సమ్మర్లో డౌట్ సార్. ప్రశాంతంగా 50 పీవీ ఎక్కువ అవుతుంది మేడం. సేల్ చేసుకుందాం. 4 పేస్ట్లు, 4 డ్యూ గార్డెన్స్ సేల్ చేసుకుని అయిపోయింది మేడం. సరే సార్. అదే డౌట్ సార్. 4 ఫ్యామిలీస్ కి పేస్ట్, శానిటరీ నాప్కిన్స్ ఇవ్వండి సరిపోద్ది. ఓకే ఓకే సార్. లేదంటే ఒక పేస్ట్, ఆల్రెడీ ఒక టాయిలెట్ 60 క్లీనర్ ఇవ్వండి. పీవీస్ తీసుకున్నా సార్ 2వ తేదీ. ఉమ్, ఇంకా మిగతావి తీసుకోవాలి. సూపర్. ఓకేనా? సరే సార్. ఓకే సార్, తీసుకుంటాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే సార్. ఓకే, ఇంకెవరికి డౌట్స్ లేవట్టుంది. సో థ్యాంక్ యూ లీడర్స్. అండ్ ఇంకొక చిన్న విషయం, ఇప్పటి వరకు మనం చెప్పిన మనకి ఇచ్చిన ఆఫర్స్ అన్ని చాలా బాగా మంచి మంచి ఆఫర్స్ లీడర్స్. కొంచెం అమౌంట్ పెట్టగలను, నేను రిటైల్ చేసుకుంటాను సార్, నేను రిటైల్ చేసుకుంటాను, నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు, నా దగ్గర కస్టమర్స్ ఎక్కువ ఉన్నారు, నేను ఎక్కువగా ఎందుకు కస్టమర్స్ని పట్టుకోగలను అనుకున్న వాళ్ళు ప్యాకేజెస్ తీసుకోండి. ప్యాకేజెస్ తీసుకోవడం వల్ల సిఎన్సి బెనిఫిట్స్ వస్తాయి, మ్యాచింగ్ క్లబ్ బెనిఫిట్స్ వస్తాయి, అన్ని బెనిఫిట్స్ మీకు యాడ్ అవుతాయి. సో అన్ని బెనిఫిట్స్తో పాటు ఫ్రీ ప్రోడక్ట్స్ వస్తాయి. వాటితో పాటుగా మళ్ళీ మీకు పీవీ బెనిఫిట్స్ కూడా మీకు వస్తాయి. కాబట్టి మీకు చాలా రకాల ఉపయోగాలు ఉంటాయి. ఇవి ప్యాకేజెస్ తీసుకోవడం వల్ల ప్రతి ఒక్కటి ఆఫర్ని మీరు పొందగలుగుతారు. సో గమనించండి, ఒకేసారి 10,000 తీసుకోవడం అంటే కొంతమందికి మాత్రమే కుదురుతుంది. సో అందరికి కుదరదు కాబట్టి అందరినీ చేయమని నేను ఇప్పుడు చెప్పను. సో ఎవరికైతే వీలుంది సార్ నేను అమ్ముకుంటాను, నాకు ప్రాబ్లం లేదు, 10,000 ప్రోడక్ట్, 10,000 రూపాయలకి ప్రోడక్ట్ అమ్మడం పెద్ద విషయం కాదు, నాకు 2 సిఎన్సీ ఈజీగా నేను సేల్ చేసుకుంటాను ఒక నెలలో అనుకున్న వాళ్ళు ఒకే బిల్లో తీసుకోండి, మీకు ఎక్కువ బెనిఫిట్స్ అనేవి వస్తాయి. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ భాగ్యలక్ష్మి గారు. బాలకృష్ణ గారు, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అన్మ్యూట్ సార్. చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్, సార్ వెరీ గుడ్ మార్నింగ్. సార్ చిన్న డౌట్ సార్. మ్యాచింగ్ క్లబ్ కి 100 పీవీస్ చేశాను సార్, మామూలుగా 100 పీవీస్ చేసాము పోయిన నెలలో. ఈ నెలలో 100 పీవీస్ చేసాము. అది మ్యాచింగ్ క్లబ్ వస్తుందా లేకపోతే మామూలుగా 4 months కాలేదు, అయిందని 100 పీవీ చేసాం పోయిన నెలలో. 3 months అయింది, ఈ నెలలో 4 months అవుతుంది. అది డౌట్ సార్. ఈ నెలతో కలిపి 4 months అవుతుంది 100 పీవీసీఎన్సీ. మ్యాచింగ్ క్లబ్ 100 పీవీ చేసాం పోయిన నెలలో. ఓకే, పర్లేదు. మీకు కావాలనుకుంటే ఈ నెల 4వ నెల కాబట్టి ఆల్మోస్ట్ మీరు ఇంకొక 100 పీవీ తీసుకుంటే మీకు 150 పీవీసీఎన్సీ ఓచర్ లో రావాల్సిన బెనిఫిట్స్ వస్తాయి. ఇంకొక 100 పీవీస్ చేయాలి సార్ ఈ మంత్ లో చేసుకుంటే. ఇప్పుడు ఆల్రెడీ 100 పీవీ చేస్తున్నాం 3వ తారీఖు. ఒకటి గారు, మీరు ఆల్రెడీ పోయిన 4 నెలలుగా
పీవీలు చేస్తున్నారు. అవును ఓకేనా? సార్. ఆల్మోస్ట్ ఇప్పుడు వరకు 400 పీవీలు అయినాయి. లాస్ట్ మంత్ ఒక 100 ఎక్కువ అయినాయి. అంటే 500 పీవీలు అయినాయి. అవును సార్. అంతే కదా? అవును సార్. ఇప్పుడు మీరేంటంటే సింపుల్ గా ఇంకొక 100 పీవీ ఈ మంత్ కూడా ఎక్స్ట్రా చేసుకున్నారు అనుకోండి. ఆ, ఎక్స్ట్రా చేసుకుంటే 600 పీవీలు అవుతాయి టోటల్ గా 4 నెలల్లో. ఆహా. అప్పుడు ఏమైందంటే 150 పీవీ ఓచర్ కింద కన్వర్ట్ చేసేసింది కంపెనీ ఆటోమేటిక్ గా దాన్ని. అప్పుడు మీకు ఆ 4100 ఓచర్ అనేది వస్తుంది. ఇప్పుడు ఎక్కడికి పోతున్నాడు? అంతకుముందు 100 కదా సార్ చేసింది. 3 నెలలు 2 నెలలు 100 చేసి అవును సార్, కంపెనీ ఈ మొత్తం. మంత్ మాత్రమే బెనిఫిట్ ఇచ్చింది అనమాట. ఆహా. ఈ ఫస్ట్ సిఎన్సి ఆఫర్ కన్వర్ట్ యూనియన్ చేసిన దగ్గరికి తర్వాత ఎందుకు పోవడం? దీప్జన్ మేడం ప్లీజ్ అన్మ్యూట్ లో ఉండండి. ఓకే. ఈ కంపెనీ ఏంటంటే మనకి 4 నెలలు ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్నారు కదా లీడర్స్, మీరు కూడా 150 సిఎన్సి ఆఫర్ ని తీసుకునే అవకాశం ఉంది. కాకపోతే మీది ఏదైతే 4 నెలలు ఉందో ఈ 4 నెలలు అయిపోయేలోగా మీ టోటల్ సెల్ఫ్ పీవీ అనేది 2 నుంచి 14 లోపల కొట్టించుకున్న సెల్ఫ్ పీవీ అనేది 600 దాటాల. ఓకేనా? టోటల్ అన్నారు. ఒక మంత్ లో 200 కొట్టించుకున్నా, ఒక మంత్ లో 100 కొట్టించుకున్నా మీకు ప్రాబ్లం లేదు. ఇంకో మంత్ లో 300 కొట్టించుకున్నా ప్రాబ్లం లేదు. సో పోయిన అలా నెల 300 చిల్లర కొట్టించాను సార్ మొత్తం మీద. అయితే అందుకనే మీకు ఈ ఆఫర్ ఉపయోగపడుతుంది. ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే సార్, ఓకేనా? థ్యాంక్ యూ సార్. కస్టమర్ కేర్ కాల్ చేశారంటే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఓకే, నాది ఇలా సిఎన్సి గురించి సార్, 4 నెలలు సిఎన్సి కదా, ఎన్ని పీవీస్ అయ్యాయి ఏంటి, నేను 150 పీవీ సిఎన్సి వచ్చరికి ఎలిజిబుల్ అవుతానా కంపెనీ ఇచ్చిన ఆఫర్ ప్రకారం అని వాళ్ళని అడిగారంటే మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారు సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకేనా? ఓకే సో సార్. అన్ని విషయాలు మీ అప్లైనర్ అడగలేడు. ఎందుకంటే అప్లైనర్ కి అన్ని విషయాలు చెప్పదు కంపెనీ కూడా. సో ఎవరి ఐడి విషయాలు వాళ్ళకి పర్సనల్ గా చెప్తుంది కాబట్టి సో పర్సనల్ గా ట్రై చేయండి. కస్టమర్ కేర్ తో కంప్లీట్ చేసుకోవడానికి కాంటాక్ట్ అవ్వడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ బాలకృష్ణ సార్. నెక్స్ట్ అనురాధ మేడం ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ దినేష్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, వెరీ గుడ్ మార్నింగ్. సార్ నాది 100 CNC లో ఉంది సార్. ఇప్పుడు మ్యాచింగ్ క్లబ్ బోనస్ ది మీరు 40 PV అన్నారు పోయిన నెల, ఇప్పుడు 100 అంటున్నారు కదా సార్. ఇప్పుడు నేను 200 చేయాలా సార్ ఈ మంత్? అంటే లాస్ట్ మేడం మంత్ మీరు ఏ నేను లెవెల్లో ఉన్నారు ఇప్పుడు? నేను 12 సార్. హలో, 12 లో ఉన్నారు అంతే 12 కదా? అంటే మీరు 20 పీవీ అంటే 20 పీవీ అనేది సెల్ఫ్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక బిల్లు కొట్టించుకోవాలి. తర్వాత ఇంకొక బిల్లులో 100 పీవీలు అనేది బిల్ చేయించుకొని దాన్ని ఎంసీఐ యాక్టివేట్ చేయమని వాళ్ళకి డిఎల్సిపి లో చెప్తే యాక్టివేట్ చేస్తారు. అంటే సిఎన్సి 20 అంటే అప్పుడు యాక్సెప్ట్ చేస్తుందా సార్? ఫ్రీ ప్రొడక్ట్ ఇస్తారా? ఒక విషయం మేడం, 20 పీవీ నార్మల్ గా మనం తీసుకుంటాం. ఫస్ట్ ఒక 20 పీవీ ఎక్స్ట్రా తీసుకుంటాం. ఓకేనా? ఆ తర్వాత 100 పీవీ సిఎన్సి మనం ఎలాగో తీసుకుంటున్నాం కాబట్టి ఆ 100 పీవీ ఒకే బిల్లో చేసుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ ఒక 20 పీవీ కొట్టించుకున్నామంటే దాని తర్వాత మళ్ళీ 100 పీవీ కొట్టించుకున్నామంటే మొత్తం 120 పీవీ మీరు కొట్టించుకున్నట్టు అవుతుంది బిల్లు. ఓకేనా? దానివల్ల మీకు ఎంసీఏ యాక్టివేట్ అవుతుంది, సిఎన్సి వస్తుంది, రెండు బెనిఫిట్స్ మ్యాచింగ్ క్లబ్ బోనస్ యాడ్ అవుతుంది. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మల్టిపుల్ బెనిఫిట్స్ ఇలా తీసుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్స్. ఓకే మేడం, ఉంటాను సార్. ఓకే మేడం, థ్యాంక్ యూ అనురాధ మేడం. నెక్స్ట్ సంగీత్ రావు సార్, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సంగీత్ రావు సార్, వెరీ గుడ్ మార్నింగ్. నా ప్రొఫైల్ ఐడి పక్కన ఎంసీఏ అని పడింది సార్, దాని అర్థం ఏంటి సార్? ఎంసీఏ అంటే మీకు ఎంసీఏ యాక్టివేట్ అయిందని సార్. మీరు లాస్ట్ మంత్ యాక్టివేట్ చేయించుకున్నారా? లేదు సార్, నేను చేయలేదు, కానీ అదే ఎంసీఏ అని పడుతుంది, నాకు అది అర్థం కాలేదు సార్. సరే, ఒక్కసారి కస్టమర్ కేర్ కి కాల్ చేయండి. సార్ నాది ఎంసీఏ యాక్టివేట్ అయిందా లేకపోతే మళ్ళీ యాక్టివేట్ చేసుకోవాలా అని కస్టమర్ కేర్ అడిగితే మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుంది. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ. నెక్స్ట్ రుక్సానా మేడం, ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ దినేష్ సార్. గుడ్ మార్నింగ్ రుక్సానా మేడం, వెరీ గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్. లాస్ట్ మంత్లో అంటే బ్రాంచ్ కన్నా కింద వాళ్ళు 40 PV MCA చేసుకోవాలని చెప్పారు సార్. అవును అవును మేడం. మీరు 100 చేసుకోవాలని దీంట్లో చూపించారు కదా వాళ్ళు. అవును మేడం. అది లాస్ట్ మంత్ కండిషన్స్, ఈ మంత్ కండిషన్స్ మార్చారనమాట. ఓకే, అంటే వాళ్ళు చేసిన వాళ్ళు మళ్ళీ చేసుకోవాలి సార్ MCA? చేసి ఇందాక ఆల్రెడీ చెప్పాను మేడం, చేసిన ఎంసీఏ యాక్టివేట్ చేసుకున్న వాళ్ళు మళ్ళీ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, అంటే 40 సెల్ఫ్ PV కదా సార్, అందులో MCAకి 100 కదా, వాళ్ళు అవును. సెల్ఫ్ MCAకి 40 చేశారు వాళ్ళు అదే బ్రాంచ్ మేడం, కాలేజ్. లాస్ట్ మంత్ చేసిన వాళ్ళకి ఆ లాస్ట్ మంత్ ఆఫర్. ఓకే, ఈ మంత్ ఓకేనా? ఆఫర్ ఈ ఇది. మంత్ చేసిన వాళ్ళకి ఈ మంత్ ఆఫర్. ఓకే సార్, ఓకే సార్. వాళ్ళు లాస్ట్ మంత్ కంప్లీట్ చేశారు కదా, ఎంసీఏలోకి ఉన్నారు కదా ఆల్రెడీ, ఉన్నారు సార్. వాళ్ళకి దీంతో పని లేదు, కొత్త వాళ్ళకి మాత్రమే ఇది. ఓకే సార్. ఇప్పుడు ఎంసీఏ యాక్టివేట్ చేసుకున్న వాళ్ళకి మాత్రం ఈ ఆఫర్. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ రాణి గారు, ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి మేడం. హలో రాణి గారు, B3 రాణి గారు, ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి మేడం. నెల్లూరు సేనయ్య గారు, ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి సార్. నెల్లూరు సేనయ్య గారు, ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి సార్. ప్లీజ్ దయచేసి హ్యాండ్ రైజ్ చేసినప్పుడు కొంచెం మీ దగ్గర ఫోన్ పెట్టుకోండి, అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ ఆప్షన్ రాకపోతే ప్లీజ్ హ్యాండ్ డౌన్ చేయండి. వెంకటేశ్వర్లు గారు అల్లూరు, ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ వెంకటేశ్వర్లు గారు, ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి. ప్లీజ్ దయచేసి అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాను, ఒకసారి ఓకే అని వస్తుంది, చెక్ చేసుకోండి. అన్మ్యూట్ అనేది ఒక్కండి, మీకు అన్మ్యూట్ అవుతుంది. ప్లీజ్ ఓకే, నో ప్రాబ్లం. సో థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ. ఈరోజు సెషన్ అందరికీ అర్థమైందని అనుకుంటాను. హలో గుడ్ మార్నింగ్ సార్, దినేష్ సార్. గుడ్ మార్నింగ్ వెంకటేశ్వర్లు గారు, వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ ఇప్పుడు నేను సిఎన్సి తీసుకున్నాను సార్, పోయిన నెలలో 40 PV తీసుకున్నాను సార్. నాకు ఎంసీఏ అని అది వచ్చింది సార్ మన దాని మీద. అది మామూలుగా మనం 100 PV నేను తీసుకున్నాను సార్ సిఎన్సి ప్రతి నెల 2 నెలల నుంచి. ఇప్పుడు మనం ఎన్సీఏ సపరేట్గా ఏమైనా తీసుకోవాలి సార్, ఏమైనా PVలు? ఆల్రెడీ లాస్ట్ మంత్ యాక్టివేట్ చేయించుకున్నారా సార్? అవును సార్. లాస్ట్ మంత్ ఎంసీఏ యాక్టివేట్ చేయించుకుంటే అవసరం లేదు, చేయించుకోకపోతే ఇప్పుడు యాక్టివేట్ చేయించుకోవడానికి అవసరం సార్. ఇప్పుడు సార్ ఇప్పుడు ఎట్లా చేయాలి సార్? మామూలుగా మనం 100 PV తీసుకోవాలా, సపరేట్గా ఎన్సీఏకి ఏమైనా తీసుకోవాలా సార్? ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ 20 PV మీరు సెల్ఫ్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది, ఓకేనా? ఫస్ట్ మామూలుగా 20 PV సెల్ఫ్ తీసుకున్నాక నెక్స్ట్ 100 PV ఒకే బిల్ లో కొట్టి ఇచ్చేటప్పుడు ఎంసీఐ కోడ్ ని వాళ్ళకి యాక్టివేట్ చేయమని చెప్తే వాళ్ళు డిఎల్సి బోర్డు యాక్టివేట్ చేస్తారు. అంటే 120 PV మీకు ఖర్చు అవుతుంది అన్నమాట టోటల్ గా. సరే సార్. ఓకే సార్. గుడ్ మార్నింగ్ సార్, వినోద్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సేనయ్య గారు, వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఏం లేదు సార్, ఇప్పుడు నేను కొత్త ఐడి పోయిన లాస్ట్ మంత్లో యాడ్ చేయడం జరిగింది. దానికి నేను 2వ తేదీ 94 పాయింట్లు తీసుకున్నాను సార్. ఇప్పుడు అది 100 CNCలోకి వస్తుందా రాదా? అంటే కొత్త ఐడి అనమాట ఇది, మనకి మనగా సార్ పెట్టింది. అంటే నేను 2వ తేదీ 94 పాయింట్లు తీసుకోవడం జరిగింది సార్, ఆ ఐడి మీద కొనుక్కున్నాను. మొదటి బిల్లింగ్ 94 PVలు అయ్యాయి, అంతేనా? అంతే సార్. అంటే ముందు ఒక సోప్ కొట్టించి ఆ తర్వాత 94 పాయింట్లు తీసుకున్నా. ఓకే, అంటే ఇది 4వ తేదీ కూడా ఇది మనకు వచ్చింది సిఎన్సి కొత్త బ్యాక్ వచ్చింది నిన్నే కదా సార్ వచ్చింది. అవును సార్.
అది దాంట్లోకి ఈ సిఎన్సీలోకి 100 సిఎన్సీలోకి అది వర్తిస్తుందా వర్తించదా? ఇప్పుడు మొత్తం టోటల్ గా ఈ మంత్ లో ఆయన సెల్ఫ్ లో ఎన్ని పీవీలు ఉన్నాయి? 94 పీవీలు ఉన్నాయి సార్ ఈ మంత్ లో. రెండో తేదీ చేసాం సార్ 94. కరెక్ట్. అంటే ఇంకొక 6 పీవీలు చేసుకుంటే CNC లోకి వెళ్తారు సార్. అంటే ఇది నిన్న మొన్నగా సార్ వచ్చింది ఈ రీబ్యాక్ మనకి 100 పీవీ వర్తిస్తా సార్ అని అడుగుతున్నా. డౌట్ సార్ ఇంకేం లేదు సార్. వర్తించిద్ది సార్, వర్తించిద్ది. నిన్నటి ఓకే సార్ నుంచి ఇది యాక్టివ్ లో ఉందన్నమాట. ఓకేనా? అంతే సార్. ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. నిన్నటి నుంచి కొట్టించిన పీవీలు 100 పీవీ CNC లో వచ్చేలో కలుస్తాయి. ఇంకా 6 పీవీలు కూర్చుకుంటే మనకు యాడ్ అయిపోతాయి. అవును. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. అంతే సార్ డౌట్ సార్. ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. సార్. చెప్తాను సార్ డౌట్లని. ఓకే థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ లేడీస్. అందరికి ప్రాబ్లమ్స్ క్లియర్ అయ్యాయి అనుకుంటా. ఇంకా ఎటువంటి డౌట్స్ లేవు అనుకుంటా. హసీనా మేడం ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ హసీనా మేడం, వెరీ గుడ్ మార్నింగ్. సార్ లాస్ట్ మంత్ నేను మ్యాచింగ్ క్లబ్ లో ఉన్నాను సార్, 100 PV చేశాను. హలో, చెప్పండి మేడం. మ్యాచింగ్ క్లబ్ లో ఉన్నాను సార్ లాస్ట్ మంత్ నేను. ఈ Hmm. మంత్ కూడా ఎన్ని పీవీలు చేయాలి సార్? ఆ డౌట్ ఉంది. మేడం మ్యాచింగ్ క్లబ్ ఒక్కసారి యాక్టివేట్ చేసుకుంటాము. 3 నెలలకు కాను ఒకేసారి మొన్న యాక్టివేట్ చేసుకున్నారన్నారు కాబట్టి ప్రాబ్లం లేదు. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ నేను మ్యాచింగ్ క్లబ్ సార్ యాక్టివేట్ చేయాల్సిన అవసరం లేదు. సార్ మేడం 100 PV నేను ఇప్పుడు కంటిన్యూ చేయొచ్చా సార్ CNC లోది? చేసుకోవచ్చు మేడం, ప్రాబ్లం లేదు, చేసుకోవచ్చు. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, బిందు గారు కలికవాయ ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, వెరీ గుడ్ మార్నింగ్. అది మీరు ఇందాక ఎంసీఏ యాక్టివేట్ చేసేటప్పుడు ఒక కోడ్ని యూజ్ చేయాలని చెప్పారు కదా. అవును మేడం. అది ఒకవేళ యూజ్ చేయకపోతే నిన్న దాకే మెయిల్ పెట్టుకునే ఛాన్స్ ఉంది, ఇంకా ఇవాళ నుంచి లేదన్నారు కదా. అవును మేడం. ఇప్పుడు ఆ కోడ్ యూజ్ చేయాలని డిఎల్సిపి వాళ్ళకి తెలుసా, లేకపోతే మనం చెప్తేనే వాళ్ళు చేస్తారా? మనం చెప్తేనే చేస్తారు మేడం. నాకు ఎంసీఐ కోడ్ కావాలి, ఈ పీవీస్ కి 100 పీవీ చేస్తున్నాను, ఎంసీఐ కోడ్ ఎవరు యాడ్ చేయండి అని చెప్తే చేస్తారు. మేము ఎట్లా చెప్పామంటే ఒక ఎంసీఐలోకి యాడ్ చేయండి ఈ పీవీస్ అని చెప్పాము, కోడ్ ఏం చెప్పలేదు. కోడ్ చెప్పక్కర్లేదు మేడం, వాళ్ళకి తెలుసు కోడ్. జస్ట్ ఎంసీఐలో ఆహా, యాక్టివేట్ చేయండి అంటే సరిపోతుంది. ఓకే ఓకే, అది అట్లా చెప్పాము. ఇందాక నుంచి కోడ్ అంటుంటే ఆ కోడ్ మేము చెప్పలేదు కదా. అంటే ఎంసీఐ అని పడుతుందిలేండి అక్కడ ప్రొఫైల్లో. అది ఒక డౌట్. థ్యాంక్ యూ సార్. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ లీడర్స్. ఈరోజు చాలా అద్భుతంగా ముగిసింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికి. సో వచ్చిన ప్రతి లీడర్కి వన్స్ అగైన్ థ్యాంక్ యూ. అర్థమైంది అనుకుంటాను, మీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా మొత్తం క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ దట్. అండ్ ఈ నెలలో ఇచ్చిన ఆఫర్స్ అనేవి చాలా అద్భుతంగా ఉన్నాయి లీడర్స్. సో వాటిని మనం కరెక్ట్ గా సద్వినియోగం చేసుకుంటే, అంటే కరెక్ట్ గా ఉపయోగించుకున్నాము అంటే అన్ని బెనిఫిట్స్ ని పొందగలిగే అవకాశం ఉంది. సో ఫారెన్ ట్రిప్స్ ని, అలాగే జనరల్ ట్రిప్స్ ని ఎంసీఏ ద్వారానే తీసుకోవచ్చు, లేదంటే జనరల్ గా కూడా ఈ ట్రిప్స్ ని తీసుకోవడానికి అవకాశం ఉంది. సో రెండు విధాలుగా మనం ఆ ట్రిప్స్ వెళ్ళడానికి మనకు అవకాశం ఉంది, డొమెస్టిక్ ట్రిప్ అండ్ ఫారెన్ ట్రిప్స్ కి. సో రెండింటిని మీరు ఏది కావాలనుకుంటే అది కరెక్ట్ గా యూజ్ చేసుకోండి, దాని క్రైటీరియాలో పని చేసుకోవచ్చు లీడర్స్. లేదు అంత నేను బేర్ చేయలేను సార్ అనుకోండి, నేను చిన్న బిజినెస్ చేసుకుంటాను సార్ అన్న వాళ్ళు కూడా బిజినెస్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ చాయిస్ ఈజ్ యువర్స్ లీడర్స్. ఎంత చేసుకోవాలి అన్నా, ఎంత తీసుకోవాలి అన్నా అన్నీ మీ చేతుల్లో మాత్రమే ఉన్నాయి. సో ఎవరు ఏమి చేయలేరు. సో దయచేసి అర్థం చేసుకోండి, అంతా మీ చేతిలోనే ఉంది. బిజినెస్ మొత్తం ఇప్పుడు కంపెనీ మీ చేతికి అందించింది. అండ్ మీటింగ్స్, ఓకే, గుడ్ మార్నింగ్ లీడర్స్. మీటింగ్స్ అనౌన్స్ చేసుకుందాం ఇప్పుడు. సో మనకు అందరికీ తెలుసు, ఈరోజు 4 మీటింగ్స్ మహాగురూజీ ఎంఎస్ఆర్ సార్ చేతుల మీదుగా 4 మీటింగ్స్ ఇవ్వటం జరిగింది. సో అది మనకి చాలా అదృష్టమైన విషయం అని చెప్పుకోవచ్చు. సో గమనించండి లీడర్స్.
అండ్ రేపు వచ్చేసరికి గమనించండి. ఈ రోజు ఎంఎస్ఆర్ గురువు గారి చేతుల మీదుగా మనకి మాటలతోటి మనకి 4 మీటింగ్స్ జరగబోతున్నాయి. అది కూడా వినుకొండలో 10 గంటలకు, 10:30కి వినుకొండలో, ఆ తర్వాత ఒంగోలులో మధ్యాహ్నం 2ంటికి ఒంగోలులో సిబిఐ భవన్, అలాగే సాయంత్రం 3 గంటలకు చీరాలలో మీటింగ్ అనేది జరగబోతుంది. చీరాలు అయిపోగానే మనకి సత్తెనపల్లి డిఎల్సిపిలో మీటింగ్ అనేది 5 గంటలకు సాయంత్రం జరగబోతుంది. సో ఒకే రోజు 4 మీటింగ్స్ లీడర్స్ మహాగురు ఎంఎస్ఆర్ సార్ ఇస్తున్నారు మనకి. సో ఉపయోగించుకుందాం, వాటిలో మన టీం ని కూర్చోబెట్టుకుందాం, బిజినెస్ ని ముందుకు తీసుకెళ్దాం. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇదే రోజు మనకి విజయవాడ దగ్గరలో ఉన్న లీడర్స్ కోసం సో మన గ్రేట్ లీడర్ మన మెంటా సురేష్ సార్ ఈ మీటింగ్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది. ఈ రోజు ఉదయం 10 గంటలకు హనుమాన్పేట డిఎల్సిపిలో మన గ్రేట్ లీడర్ మన సురేష్ సార్ ది మీటింగ్ అనేది జరగబోతుంది లీడర్స్. సో ఉపయోగించుకోండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వచ్చేసరికి రేపు అంటే 6వ తారీఖు సైదుల్ సార్ మన సింగరాయకొండ ఫస్ట్ చాలా రోజుల తర్వాత మళ్ళీ సైదుల్ సార్ మన సింగరాయకొండకి మీటింగ్ ఇవ్వడం జరిగింది. సో అద్భుతంగా మీటింగ్ అనేది జరగబోతుంది లీడర్స్. ఆర్య వయసు కళ్యాణ మండపం, రైల్వే స్టేషన్ రోడ్, షిరిడి బజార్, రైల్వే స్టేషన్ రోడ్. సో ప్లీజ్ ఈ టికెట్ అమౌంట్ 20 రూపాయలు మాత్రమే. ప్రవీణ్ గారికి టికెట్ అమౌంట్ ఇచ్చి మీరు టికెట్ అనేది బుక్ చేసుకోవచ్చు లీడర్స్. సో దయచేసి మీ టీమ్ ని ప్రమోట్ చేసుకోండి. ఎంత మందిని ప్రమోట్ చేసుకుంటే అంత ఈజీగా మీకు వాళ్ళని కన్విన్స్ చేయడం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి 8వ తారీఖు మనకి గ్రేట్ లీడర్ మన మెంటా సురేష్ సార్ 7వ తారీఖు గాజువాక వడ్డాది డిఎల్సిపిలో వడ్డాది అలాగే గాజువాక మీటింగ్స్ ఇవ్వడం జరిగింది. అలాగే 8వ తారీఖు మనకి సురేష్ సార్ కొత్తపేట గుంటూరులో కొత్తపేట డిఎల్సిపిలో మీటింగ్ ఇవ్వడం జరిగింది. సో ఇది కూడా గమనించవచ్చు. అదేవిధంగా 9వ తారీఖు మన గ్రేట్ లీడర్ మన మెంటార్ సురేష్ సార్ నంద్యాల డిఎల్సిపిలో మీటింగ్ ఇవ్వటం జరుగుతుంది. సో ఇవి 9వ తారీఖు వరకు. తర్వాత 11, 12 బూట్ క్యాంప్ లో ఉంటాం మనం. సో బూట్ క్యాంప్ టికెట్స్ ఆల్రెడీ కలెక్ట్ చేయడం మొదలు అయిపోయింది, పూర్తి అవ్వడానికి కూడా రెడీగా ఉన్నాయి. ఎవరెవరైతే వస్తున్నారో వాళ్ళ లీడర్స్ అందరూ వాళ్ళ టీం దగ్గర నుంచి లిస్ట్ తీసుకొని వచ్చే వాళ్ళ లిస్టు అమౌంట్స్ కలెక్ట్ చేసుకుంటారు. ఇంకా మనకి ఎక్కువ రోజులు లేదు, ఒక 4 days మాత్రమే ఉంది. సో 4 to 5 days మాత్రమే ఉంది కాబట్టి మనం ఎంఎస్ఆర్ గురువు గారు కూడా రేపు ఈరోజు సాయంత్రం జూమ్ మీటింగ్ అనేది వదలటం జరుగుతుంది. సో ఆ జూమ్ మీటింగ్ లో ఎంతమంది వస్తారనేది కన్ఫర్మ్ ఇచ్చేసేయాలి. లాస్ట్ అండ్ ఫైనల్ కన్ఫర్మేషన్ ఈరోజు తీసుకుంటారు. ఆ తర్వాత తగ్గినా మనమే కట్టుకోవాలి, పెరిగినా మనమే కట్టుకోవాలి. సో ప్లీజ్ దయచేసి మీ టీం ఎంతమంది వస్తున్నారు కన్ఫర్మ్ చేసుకోండి. వీలైనంత వరకు మ్యాక్సిమం కన్ఫర్మ్ అయిన వాళ్ళని ఎక్కువ చెప్పండి. మిగతా వాళ్ళు వచ్చే వాళ్ళు ఎంతమంది వస్తున్నారో వాళ్ళు కూడా ఒక లెక్క అనేది మీ అప్లైనర్ కి చెప్పాల్సి ఉంటుంది. సో ప్లీజ్ లీడర్స్ నెంబర్ ఎంతమంది వస్తున్నారో క్లారిటీగా చెప్పండి. థ్యాంక్ యూ. అప్లైనర్స్ మీకు కాల్ చేయడం జరుగుతుంది. సో అప్లైనర్స్ మీ ఇన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. సో థ్యాంక్ యూ లీడర్స్. అండ్ ఇంతతో మీటింగ్స్ అన్ని క్లోజ్. మనకి బూట్ క్యాంప్ తర్వాత ఇంకా ఏ మీటింగ్స్ పెట్టినా అప్పుడు అనౌన్స్ చేయడం అయితే జరుగుతుంది లీడర్స్. సో థ్యాంక్ యూ. మనకి రాబోయే బూట్ క్యాంప్ చాలా అద్భుతంగా జరగబోతుంది 10,000 మంది తోటి. సో ఈ బూట్ క్యాంప్ లో మీ టీం ఎంతమంది ఉండాలో డిసైడ్ చేయండి. నెక్స్ట్ మంత్ ఎంత చెక్ తీసుకోవాలో మీ టీం డిసైడ్ చేస్తుంది. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్ లీడర్స్. అండ్ గుడ్ మార్నింగ్ సార్. సతీష్ సార్ గారు హ్యాండ్ రైజ్ చేశాను సార్. ఇప్పుడే జస్ట్ హ్యాండ్ రైజ్ చేశారు సార్. ఓకే సతీష్ సార్ ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి సార్. సతీష్ గారు. హలో సార్. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి మేడం. సార్ ఈ మంతే జాయిన్ అయ్యాము, సరుకులు ఏమి తీసుకోలేదు ఇంకా. అది తీసుకునేలాక లేట్ అయింది, ఏం పర్వాలేదు కదా సార్? ఏం లేట్ అంటే
కాస్ట్ కొంచెం లేటుగా వస్తుంది. ఇక ఓకే అందలేదు, అందుకే సార్ తీసుకోలేదు. ఓకే పర్లేదు మేడం. కాకపోతే ఆ, సింగిల్ ఇన్వాయిస్ లో తీసుకోవాలి, ఒకేసారి తీసుకోండి. సింగిల్ గానే ఓకే తీసుకోవాలా సార్? సింగిల్ సరే గా ఒకేసారి తీసుకున్నారంటే 2 నుంచి 14 లోగా అయితే మీరు ఎన్నిసార్లు తీసుకున్నా ప్రాబ్లం లేదు. సరే సార్. సిఎన్సీలో ఉండాలి. లేదు సార్ నేను ఉమ్. సిఎన్సీలో ఉండాలి, నాకు ఇప్పుడల్లా కుదరదు, కొంచెం తర్వాత కావాలి అంటే 100 పీవీలు ఒకేసారి తీసుకోవాల్సి ఉంటుంది. అది తీసుకుంటే ఎంత ఓకే. ఖర్చు అవుతుంది సార్? 3,500 నుంచి 4,000 వరకు ఖర్చు అవుతుంది. సరే సార్. సింపుల్ గా మేడం చెప్పేది నుండి, మనం ఏమనుకుంటాం అంటే చెప్పండి. అన్ని మన ఇంట్లోకే తీసుకోవాలనుకుంటాం. అలా రూల్ ఏం లేదు. ఉమ్, ఓకేనా? ఉమ్, మనం సేల్ సరే సార్. చేసుకోవచ్చు. ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి, ఒక అక్కకి ఒక పేస్ట్, ఒక టాయిలెట్ బాత్రూమ్ క్లీనరు, ఇలా పంచుకోవచ్చు. పేస్ట్, సోపు, ఉమ్, టాయిలెట్ క్లీనర్ 4గురికి ఇచ్చారనుకోండి, ఈజీగా 30 పీవీ 40 పీవీ అయిపోతాయి. సరే సార్. ఓకేనా? మిగతా 60 పీవీ మన ఇంట్లోకి ఈజీ ఖర్చు అయిపోతాయి. అది సరే. సరే ఓకేనా? సార్. కరెక్ట్ గా సరే సార్. రీటైలింగ్ చేసుకోవాలి, సరే సార్. ప్రోడక్ట్ ఇంట్లో కావాల్సి తీసుకోవాలి. ఓకే మేడం, సరే సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ లేడీస్. ఇంతటితో జూమ్ ని క్లోజ్ చేయడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్.